అసలు మీరు ఏం చదువుకున్నారు? ఈ ఆస్ట్రో సైకాలజీ అనే సబ్జెక్ట్ ని ఒక ప్రొఫెషన్ గా ఎందుకు ఎంచుకున్నారు నాగనాథ్ గారు? అసలు వేణుస్వామి చూసారా 2027లో వీళ్ళు విడిపోతారు, పైగా నాగ చైతన్యకు సహజంగా పిల్లలు పుట్టే యోగం లేదు, ఇలాంటివి ఓ జ్యోతిష్యుడు చెప్తాడా? మనోభావాలు దెబ్బతినేలాగా చెప్పేవాడు ఎవరు? నిజంగా జ్యోతిష్యుడు గారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవు అంటారు. మిమ్మల్ని సృష్టించిన భగవంతుడు కూడా మీ మనసులోకి వచ్చి అంతరంగం ఏంటో తెలుసుకోలేడు. ఎవరైనా జ్యోతిష్యులు ఇళ్ళకి వెళ్ళగానే ముందుగా వాళ్ళు ఏ విఐపీలని కలిశారు, ఎవరికి జాతకాలు చెప్పారు అనేవి కొన్ని ఫొటోస్ ఉంటాయి. అంటే అది ఒక రికగ్నిషన్ గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఆస్ట్రాలజర్స్ ఎవరి జాతకం వాళ్ళు చూసుకోగలరా? ఫస్ట్ నా జాతకం చూసుకునే నేను ఈ ప్రొఫెషన్ లో నా డెసిగ్నేషన్ మార్చుకున్నాను. అంటే మీ జాతకం చూసుకున్న తర్వాతే మీరు పెళ్లి చేసుకోవద్దు, ఇలా బ్యాచులర్ గా మిగిలిపోదాం అనుకున్నారా? పెళ్లి చేసుకోవద్దు అన్నది 5th క్లాస్ లో. దివ్యల మాధురి, లావణ్య వీళ్ళిద్దరు కేసులో జరుగుతున్నది ఇదే. నాకు విలువ లేని చోట నేను ఎందుకు అని ఆలోచించుకోవాలి. వేణుస్వామి లావణ్య జైలుకు పోతుందా లేదా చెప్పు అంటారు. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, అది ఎలా మార్చుకోవాలనేది. ఆ ఫండమెంటల్స్ అన్ని మీకు ఆస్ట్రాలజీలో ఉంటాయి. ఒక అఫైర్ ఉంది, వాళ్ళిద్దరికి లింక్ ఉంది అంటే చాలా భయపడేవాళ్ళు సొసైటీకి. కానీ ఇప్పుడు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి అందరి ముందు ఒప్పేసుకునే పరిస్థితి ఎలా వచ్చిందంటారు? అసలు ఆయన జాతకం ఎలా ఉంది వేణుస్వామిది అనేది నాకు తెలుసుకోవాలని. మామూలుగా మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్ అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ మెంటాలిటీ సైకాలజీని బట్టి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీరు చెప్పగలరు. మీకు వేణుస్వామి డేట్ ఆఫ్ బర్త్ గానీ ఏదైనా ఐడియా ఉందా? మీకు పర్సనల్ గా కూడా అతను బాగా తెలుసు. అతని ఫ్యూచర్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలని ఉంది మీ మాటల్లో. అతని ఫ్యూచరే కాదండి, ఈ మధ్య కాలంలో మీరు గడిచిన ఒక 2-3 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో, ఒకప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంటే అది ఎలక్ట్రానిక్ మీడియా వరకే పరిమితం ఉండేది. అంటే మీరు లైవ్ డిబేట్స్కి వెళ్ళినా, రికార్డింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కానీ అది మీకు అందుబాటులో ఉండేది తర్వాత. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన చేంజ్ ఏంటంటే ప్రతి డిబేట్ కూడా మీకు యూట్యూబ్ లింక్ దొరుకుతుంది. సో సోషల్ మీడియా ఎప్పుడైతే మీకు అవేర్నెస్ పెరిగిందో, సోషల్ మీడియాలో ఎక్కువగా బిజినెస్ స్టార్ట్ అయిందో, అప్పుడు చాలా మంది ఏం చేశారంటే ఎలక్ట్రానిక్ మీడియాకి గతంలో ఎవరన్నా ఒకళ్ళు ఒక ఆస్ట్రాలజర్కి ఐడెంటిటీ రావాలంటే, ఏ ప్రొఫెషనల్ కన్నా ఐడెంటిటీ రావాలంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి డిబేట్కి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే నేను 2005 నుంచి ఈ మన ఎలక్ట్రానిక్ మీడియాలో అన్ని రకాల డిబేట్స్కి వెళ్ళాను. కానీ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఎప్పుడైతే సోషల్ మీడియా ఓవర్టేక్ చేసిందో వ్యూవర్షిప్ని, అప్పుడు చాలామంది ఏమైపోయారంటే వాళ్లకు తోచినట్లుగా, వాళ్ళకు నచ్చినట్లుగా, వాళ్ళకి అక్కడ ప్రశ్నకు అవకాశం ఉండదు. యాంకర్ ఆస్ట్రాలజర్ లేకపోతే యాంకర్ గెస్ట్ మాత్రమే ఉంటారు. సో వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది ఆ పరస్పరమైనటువంటి చర్చ. ఆస్ట్రాలజర్ ఏం చెప్తే అది వింటారు. సో ఫలిత జ్యోతిష్యం అన్నది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పడమే కాకుండా పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకునేలాగా థంబ్నెయిల్స్ పెట్టుకునేవాళ్ళు. కానీ నిజంగా ఆ స్థాయి విశ్లేషణ అంటే మీకు 4 రోజుల్లో 40 సంవత్సరాల నుంచి రానటువంటి సిరి కలిసి వస్తుందని పెడతారు. 1,00,000 మంది చూస్తారు. అర్థమైందా? అదే ఈ రాశుల వాళ్ళకి మీరు ఈ గతంలో ఎంత సంపాదించినా కానీ ఇక నుంచి మీరు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. భయం. చూడండి, ఒకటేమో ఆశ, 40 సంవత్సరాల నుంచి జరగంది ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఆశ. ఈ 4 రాశుల వాళ్లకు, 8 రాశి వాళ్లకు ఈ సంవత్సరం నుంచి పలానా గురువు యొక్క సంచారం జరిగింది, శని సంచారం జరిగింది, రాహుకేతుల సంచారం జరిగింది, లేదా గ్రహ కూటమి మీద ఒక విశ్లేషణ చేసి దానికి ఒక థంబ్నెయిల్ పెడతాడు. ఈ 8 రాశుల వాళ్ళు సర్వనాశనం అని పెడతాడు. అప్పుడు ఏమైపోతుంది, అందరిలో ఒక ఫియర్, నర్వస్నెస్, ఫోబియా పెరిగిపోయి అరే మన రాశి ఉందేమో అందులో చూసుకున్నాడు, క్యూరియాసిటీ కోసం ఓపెన్ చేస్తాడు. నిజంగా అందులో కంటెంట్ ఏముండదు. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మేమందరం కూడా 90% ముఖ్యంగా గ్రహణాలప్పుడు జ్యోతిష శాస్త్రానికి ఉన్నటువంటి శాస్త్రీయ విలువ ఏంటి, అసలు ఫలిత జ్యోతిషానికి శాస్త్రీయతకి ఏమైనా లింక్ ఉందా, ఫలిత జ్యోతిషం శాస్త్రీయ పద్ధతిలో చెప్పచ్చా? ఇప్పుడు చూడండి, మీకు నెక్స్ట్ గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, 10 సంవత్సరాల తర్వాత ఏ రోజు, ఏ వారం, ఏ తిథి వచ్చింది అన్నది మనం అంచనా వేసి చెప్పేయచ్చు. గణాంకాలు అంటే 100 సంవత్సరాల పంచాంగం మన దగ్గర ఉంటుంది. అది వేరు. గ్రహమైత్రి, గ్రహానికి మధ్య డిస్టెన్స్ ఎంత తక్కువ ఉంటుంది, ఎంత పెరుగుతుంది, కాలానుగుణంగా ఎలా ఉంటుంది అనేది మనం ఎఫ్ఎంఆర్ఎస్ ద్వారా క్యాలిక్యులేట్ చేసి మనం చెప్పచ్చు. అది మీకు పంచాంగాల్లో కూడా మీకు 100 సంవత్సరాల క్యాలెండర్లు దొరుకుతుంది. కానీ ఫలిత జ్యోతిష్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానము, అవగాహనతోని వాళ్ళకు నచ్చినట్టు చెప్తారు. అదే మీరు డిబేట్కి వచ్చారనుకోండి, డిబేట్కి వస్తే మీరు చెప్పే ప్రతి దానికి కూడా కారణాలు, విశ్లేషణ, శాస్త్రీయ పరంగా లేదా మీ వ్యక్తిగతమైనటువంటి రీసెర్చ్ మీద మీరు చెప్పాలి. వాటన్నిటిని బ్రేక్ చేసింది ఏంటి,
ఈ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో యాంకర్ వీళ్ళు తప్ప ఏముండరు, అక్కడ వీళ్ళు రాసి ఇచ్చిన 4 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇట్లా ఇష్టం వచ్చినట్లు చెప్పి లీగల్ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళు కేవలం ఇతను ఒక్కడే ఉండడం మీరు అనుకుంటున్నారా? గతంలో కూడా ఉండొచ్చు, గతంలో సంఖ్యాశాస్త్రవేత్తల దగ్గర నుంచి చాలా మంది, ఎందుకంటే వాళ్ళందరూ మాతో పాటు డిబేట్ కి వచ్చిన వాళ్ళే. వ్యక్తిగతంగా అందరూ బాగుంటారు, వ్యక్తిగతంగా అందరూ డేట్ ఆఫ్ బర్త్ షేర్ చేసుకుంటారు, ఎప్పుడైనా గ్రూప్ లో కలిసినప్పుడు అందరూ మాట్లాడతారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగుతారు, అక్కడ వరకు ఫైన్. కానీ ఒక్కసారి వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్ వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నదే వాళ్ళకి ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ అన్నిటిని ఫేస్ చేసేలాగా చేస్తుంది. అందులో ఈ వ్యక్తి అందరికంటే, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా అందరికంటే అగ్రగణ్యుడిలా ఉన్నాడు. అంటే అందరికంటే ముందు వరుసలో ఉంచున్నాడు. సోషల్ మీడియాని వాడుకోవడంలో సోషల్ మీడియాని వాడుకున్నారు. అందులో ఇంకొకటి ఏంటంటే, నాకు ఒకటి విచిత్రంగా అనిపిస్తుంది ఏంటంటే, ఆస్ట్రాలజీ అన్నది జ్ఞానానికి సంబంధించినట్టు. ఒక వ్యక్తి, ఒక సామాన్యుడికి రేపు ఏం జరగబోతుందన్న విశ్లేషణ చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. అది సామాన్యుడికైనా ఒక సెలబ్రిటీకైనా రేపు నీవు చేసే పని ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, నీ రాశి రీత్యా కావచ్చు, నీ వ్యక్తిగత జాతకం ద్వారా కావచ్చు, లేదా నువ్వు జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా కావచ్చు, అది రేపు ఏమి జరగబోతుంది, లేకపోతే నెక్స్ట్ 1 year ఎలా ఉండబోతుంది అనేది చెప్పడం అనేది అంత అసలు ఈజీ పని కాదు. అది చాలా విశ్లేషణ, గణాంకాలు, అందులో రాశి చక్రం, భావము, నవాంశ చక్రాలు, గ్రహ మైత్రి, అనుకూల ప్రతికూల స్థితిగతులు, ప్లస్ దశ, అంతర్దశ, విదశ, భుక్తి అంతరాలు, ఇన్ని విశ్లేషణ చేసి చెప్పాలి. ఆ వేటికి సంబంధం లేకుండా, ఆ టెక్నికల్ టెర్మినాలజీకి ఏమి సంబంధం లేకుండా మీరు జస్ట్ ఒపీనియన్స్ చెప్పడం అనేది సోషల్ మీడియాలో ఒక మాస్ అట్రాక్షన్ కింద తయారు చేశారు. ఒక స్టేట్మెంట్ ఇస్తారు బ్లైండ్ గా, నీకు విడాకులు అయిపోద్ది, ఇంకొక పలానా పొలిటీషియన్ చచ్చిపోతాడు. ఇక అందరికి క్యూరియాసిటీ, ఫ్రీ టైమ్ లో అందరూ ఈ స్క్రోల్ చేసే వాళ్ళు అందరూ ఉంటారు కదా, యూట్యూబ్ స్క్రోలర్స్ అందరికి కూడా అదొక మంచి బిజినెస్ అది. సో కాబట్టి ఇక్కడ ఈ లీగల్ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళలో కేవలం ఇది ఒకటి కాదు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు పొద్దు సార్ అలా చెప్పకండి మీరు అంటే, లేదు నేను అలా చెప్తాను, నాకు అమ్మవారు బలుపుతుంది అంటాడు ఒక ఆయన, నేను ఏం చెప్తే జరిగిపోద్ది అంటాడు, నేను ఉపాసన చేస్తానంటాడు. మేము చేస్తాం కదండి, మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మీకు కూడా కొన్ని తెలిసినారు. కానీ మేమెందుకు అట్లా జనాలకు భయం కలిగించేలాగా, భయాందోళన కలిగించేలాగా, వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్రపోకుండా చేసేలాగా, వాళ్ళ యాంగ్జైటీ పెరిగేటట్టు, ఫియర్ కాంప్లెక్సెస్ పెరిగేటట్టు ఎందుకు చెప్పాం మేము? ఎందుకు అంటే జ్యోతిష శాస్త్రము డేరింగ్, డాషింగ్, డైనమిక్ గా చెప్పే సబ్జెక్ట్ కాదండి. మీరు ఎంత డిప్లొమాటిక్ గా, ఎంత టాక్ట్ఫుల్ గా, డిప్లొమాసీ టాక్ట్ఫుల్నెస్ అని ఎందుకు అంటున్నానంటే, డిప్లొమాసీ ఎందుకంటే ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉంటాడు, వాళ్ళ తాలూకు మనుషులు వచ్చి మళ్ళీ అడుగుతారు, సార్ మా పెదనాన్న గారు హాస్పిటల్లో ఉన్నారు, కోమాలో ఉన్నారు, లేదా వెంటిలేటర్ మీద ఉన్నారు, ఏంటి పరిస్థితి అని అడుగుతారు. వాళ్ళకి మీకు శాస్త్రీయ పరంగా అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న భావంలో మీకు చూసినప్పుడు మీకు ఏదో ప్రతికూలంగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతికూలంగా అనిపించినప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్పాలి? లేదండి పోతాడు, వెంటిలేటర్ తీసేయడం చెప్పాలా? ఇట్లా చెప్తున్నారు. ఎందుకు అంటే రేపు పొద్దున అతను బతికాడు అనుకోండి, వీడి ప్రొఫెషన్ దెబ్బతింటుందేమో అనేటటువంటి మూర్ఖత్వం తప్ప నీకు తెలిసిందా లేదా నిజం? నీకు తెలిసిన నిజాన్ని అలౌకికంగా, ఇల్లాజికల్ గా నువ్వు చెప్పి రేపు పొద్దున నిజంగా అతను కాలం చేశాడు అనుకుందాం, కాలం చేశాడంగానే నేను ముందరే చెప్పాను కదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు యూట్యూబ్ ఛానల్ కూర్చొని నేను నిన్న ఒక పలానా వ్యక్తి వస్తాడు, పలానా ప్లేస్ నుంచి వచ్చాడు, నేను చెప్పాను, పొద్దున్న చెప్పాను, సాయంత్రం చనిపోయాడు. అది వినడానికి ఎలా ఉంది చెప్పండి? సో నువ్వు చెప్పింది జరిగింది అని చెప్పేటువంటి సోషల్ మీడియా వాళ్ళని నిన్ను ఎంటైజ్ చేయొచ్చు, లేదా సోషల్ మీడియా నీ మీద ఒక దృష్టి కేంద్రీకరించవచ్చు. కానీ శాస్త్ర పరిజ్ఞానము, జ్యోతిష శాస్త్రం మూలాలు ఏవి కూడా వ్యయభావం గురించి, అష్టమ భావం గురించి చెప్పొద్దు అని ఉంది. అష్టమం అంటే ఆయుష్, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్. వ్యయభావం అంటే చావు. ఒకటేమో ఆరోగ్య, అసలు చావు మరణం కనిపిస్తుందా జాతకంలో ఒక వ్యక్తి? అనుభవంలో నేను చాలా విశ్లేషణ చేశాను, కానీ వాళ్ళకి చాలా టాక్ట్ఫుల్ గా, డిప్లొమాటిక్ గా చెప్పాను అనమాట. ఒకళ్ళు ఇంట్లో గృహప్రవేశం ఇది చేసేసుకుంటాము అది ఇది అని చెప్పి పెద్ద గొడవ చేసుకున్నారు. గృహప్రవేశం అయ్యే లక్షణాలు కనపడట్లేదండి అని, అదేంటి కాకపోవడం అన్ని శుభ్రంగా అవుతాయి అన్నట్టు వాళ్ళు ఆర్గ్యూ చేసుకున్నారు. గృహప్రవేశం ముహూర్తాలన్నీ పెట్టుకున్నారు వాళ్ళు. కరెక్ట్ గా 3వ రోజు ముందు మామగారు చనిపోయారు. నేను చెప్పలేదే, మీరు మామగారు చనిపోతారు కాలం చేస్తారని చెప్పలేదే. ఇప్పుడు యోగదాయకంగా లేదు గృహప్రవేశం, ఈ టైంలో కాకపోవచ్చు అని నేను క్లియర్ గా చెప్పాను. సో ఏదో ఒక రకంగా పోస్ట్ పోన్ అయిందన్నదే ఒక కామన్ మ్యాన్ తీసుకుంటాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు వచ్చి మనకు చెప్పాలి, గురువు గారికి తెలిసి ఉండొచ్చు ముందుగానే, ఆయన చెప్పడం ఇష్టం లేదు, మన మనోభావాలు దెబ్బతడం ఇష్టం లేదు అనుకోవచ్చు. వాళ్ళు గురువు గారు ముందరే చెప్పలేదు, ఈయనకు శాస్త్ర పరిజ్ఞానం లేదు అనుకుంటే వాళ్ళ ఇష్టం అండి. అసలు వేణుస్వామి చూసారా, 2027లో వీళ్ళు విడిపోతారు, పైగా నాగ చైతన్యకు సహజంగా పిల్లలు పుట్టే యోగం లేదు,
ఇలాంటివి ఓ జ్యోతిష్యుడు చెప్తాడా? అంటే జనరల్ గా సహజంగా పిల్లలు పుట్టరు అన్నది నేను కూడా చూశాను వీడియో. జనరల్ గా అది చాలా ఇబ్బందికరమైనటువంటి విశ్లేషణ, ఎందుకంటే ఎవ్వరికి కూడా మనం అలా చెప్పకూడదు. ఓ హీరోకే కాదు, ఒక మగ వ్యక్తికి అది ఎంత ఇబ్బందికరమైన విషయం అసలు వినడానికి కూడా. అదే నేను చూశాను, అది మీరు చెప్తున్నారు కాబట్టి నేను గుర్తు చేసుకున్నాను. నేను చూశాను, అది అలా చెప్పకూడదు. ఎందుకంటే నువ్వు ఇంపార్టెంట్ అని చెప్పినట్టే కదా. అంతే కదా. మీకు ఆల్రెడీ సమంతతో విడాకులు అయ్యి ఉంది, అందుకే ఆమె వదిలేసిందేమో. ఇతను ఒక హీరో అయినంత మాత్రం ఎంత నెగిటివ్ గా వెళ్తుంది జనంలోకి ఇది. అదే ఇప్పుడు ఒక మనిషి ఇంపార్టెంట్, అతనికి పిల్లలు పుట్టారు, రేపొద్దున అతనికి పిల్లలు పుట్టారు అనుకోండి, అమ్మాయితోని పెళ్ళైన 1 year లోనే బాబు పుట్టారు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఏమంటారు అసలు? అసలు ఇక మనం మాట్లాడకూడదు మళ్ళీ. కాదండి, ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుడతారు, అది అంటే అడగని ప్రశ్నకి సమాధానం చెప్పరాదు అని అసలు అవసరం కూడా లేదు. అంటే తన హైప్ క్రియేట్ చేసుకోవడమే కదా ఇతను. ఆస్ట్రాలజీ వాల్యూస్ చెప్తున్నాను. అడగని ప్రశ్నకి, నమ్మకం లేని వ్యక్తికి మీరు ప్రశ్న గాని విశ్లేషణ గాని చేయరాదు అని రాసి ఉంటది. పైగా అదే వ్యక్తి వచ్చి అడగలేదు కూడా మిమ్మల్ని. అదే కదా. పైగా అతని వ్యక్తిగత జీవితాన్ని తీసుకెళ్లి అలా సోషల్ మీడియాలో పెడతారా మీరు? నేను చెప్పా కదా మేడం, ఆస్ట్రాలజీ ఆయన స్వయంగా చెప్పుకున్నారు ఏమని, నేను మెగాస్టార్ చిరంజీవి గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి చెప్పకపోతే ప్రపంచం నా గురించి డిస్కస్ చేసుకోదు కదా అన్నాడు. సో హీ వాంట్స్ టు బికమ్ ఎ రికగ్నైజ్డ్ పర్సన్, సో హీ హాస్ చూజన్ ఏ ఫ్యామిలీ, ఒక సెలబ్రిటీ. అట్లా అనుకుంటే రామ్ గోపాల్ వర్మ కూడా తను మధ్యలో జనాలు మర్చిపోతే పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేస్తుంటాడు. మీకు గతంలో తెలుసు కదా, 2019 తర్వాత రామ్ గోపాల్ వర్మ పని కట్టుకొని ఆ పని చేశాడు. దాని మీద ఎప్పుడు ఎవరిని విమర్శించినటువంటి చిరంజీవి గారు కూడా ఒకసారి తన పర్సనల్ ఇంటర్వ్యూలో తన రాత్రివంగా తనకి ఏమైపోతుందో, ఏ మైకంలో ఉంటాడో అని అన్నాడు. మైకంలో అంటే అర్థం చేసుకోండి. ఎందుకు నువ్వు ఎవరిని హిట్ చేస్తున్నావు, ఏ ఫ్యామిలీని హిట్ చేస్తున్నావు, ఆ ఫ్యామిలీకి సోషల్ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళు లెజెండరీ ఫ్యామిలీ, నువ్వు వాళ్ళ గురించి నువ్వు ఇవాళ సోషల్ మీడియా నీకు ఫ్రీగా అందుబాటులో ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది చెప్తే ఒక స్టేజ్ వరకు చూస్తారు ఎవరన్నా. చూసిన తర్వాత నీ 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 సబ్స్క్రిప్షన్ ఉంటుందా, లేకపోతే తర్వాత నువ్వు చెప్పే మాటకు వెలుగు ఉంటుందా, లేదో నీ ఇంటెన్షన్ కూడా గమనిస్తారు వాళ్ళు. నీ ఇంటెన్షన్ ఏంటి, నువ్వు పాపులర్ అవ్వాలనుకుంటున్నావా, నిజంగా నీకు ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన విశ్లేషణ ఏమన్నా నిగూఢంగా నువ్వు చేసావా? నిజంగా అంత నిగూఢంగా చేస్తే వీళ్ళు చర్చలకు ఎందుకు రారండి? ఇప్పుడు నేనైతే నా కెరియర్ లో 80% నేను ఈ విశ్లేషణ, ఈ ఉంటాయి చూడండి డిబేట్స్ ఉంటాయి చూడండి, శాస్త్రీయత ఉందా లేదా, ఎందుకు ఉంది అసలు, దానికి ఏంటి, పాశ్చాత్య దేశాలు వాళ్ళు ఏం పరిశోధన చేశారు, మన దగ్గర ఏం పరిశోధన జరిగింది, అసలు దీని మూలాలు ఏంటి, ఇవన్నిటి మీద మేము కొన్ని వేల చర్చలు జరిగినాయి. తెలుగు మీడియా ఒకటే కాదు, ఇంగ్లీష్ హిందీ ఛానల్స్ కూడా నేను వెళ్ళాను డిబేట్స్ కి. మీకు ఎప్పుడైనా ప్రశ్న ఉండాలి మేడం, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ బయటికి రావాలంటే మీరు ప్రశ్నలు ఎదుర్కోవాలి. ఈ సోషల్ మీడియా పని బాగుంది కదా, మీకు ప్రశ్నలే అడిగేవాడు ఉండడు, ప్రశ్న సంధించేవాడు ఉండడు, మనకి ఏదొస్తే చెప్పచ్చు. యాంకర్ కూడా సైలెంట్ గా ఉంటది, ఎందుకు వచ్చిందో మనకి ప్రోగ్రామ్ కింద ఇస్తున్నారు కదా, యాంకర్ కూడా సైలెంట్ గా ఉంటది. మాది మాత్రం కాదండి, అంటే నేను చెప్తున్నా, మమ్మల్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు పిలిచినప్పుడు మేము అడుగుతాం కదా వాళ్ళు, ఏంటి మేడం మీరు ఎందుకు క్వశ్చన్ లేదంటే, వీఆర్ బాండెడ్ ఇంటూ సర్టన్ ఫ్రేమ్, సో వీ షుడ్ నాట్ క్రాస్ అని చెప్పేసారు వాళ్ళు ఓపెన్ గా. సో కాబట్టి మనోభావాలు దెబ్బతినేలాగా చెప్పేవాడు ఎవరు, నిజంగా జ్యోతిష్యుడు గాడు. నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు, మీరు అన్నారు కదా ఎందుకు ఇలా చెప్తారు వీళ్ళ భవిష్యత్తు ఏంటి అన్నది. టైమ్స్ ఆఫ్ ఇండియాకి రెగ్యులర్ గా కాలమ్స్ రాసేవాళ్ళు, పాపం ఆయన ఇప్పుడు కాలం చేశారు. చాలా మంచి వ్యక్తి, మంచి జ్యోతిష్యులు వారు. నేను చాలా చిన్న వయసులో మా పక్కనే ఉండేవాడు, ఇల్లు పక్కనే. నేను ఎప్పుడు నా క్యూరియాసిటీతో కలిసే ఉండాను. ఆయన లేదు నాన్న నువ్వు చదువుకుంటున్నావు, ఆడుకో స్పోర్ట్స్ లో ఉన్నామని దాన్ని వారించేవాడు. నేను ఎప్పుడు డిస్కస్ చేస్తుండేవాడు. ఇంట్లో చాలా పెద్ద లైబ్రరీ ఉండేది. వాళ్ళ కొడుకు మనకు ఫ్రెండ్. సో అతనికి 3 పిల్లలండి. గల్ఫ్ వార్ ప్రెడిక్షన్ కరెక్ట్ ఇచ్చాడు ఆయన. ఆయనకి సన్మానం కూడా చేశారు ఫారిన్ కంట్రీస్ పిలిచి. 3 పిల్లల్లో 2 పిల్లలు డైవర్స్ అయింది. అంత పెద్ద ఆస్ట్రాలజర్, టైమ్స్ ఆఫ్ ఇండియాకి కొన్ని సంవత్సరాలు కాలమ్స్ రాసిన వ్యక్తి. 3 పిల్లల్లో 2 పిల్లలు డైవర్స్ అయింది. ఇంకొక 3వ వాళ్ళకు డైవర్స్ అయ్యేదే, కానీ ఏదో కారణం వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. అంటే ఆయనకు కూడా తెలిసి ఉండొచ్చేమో వాళ్ళ పిల్లల భవిష్యత్తు. అక్కడికే వస్తున్నా. నేను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఆయన ఏవైతే అనాలిసిస్ చెప్పారో, అంటే ఎందుకు ఇట్లా జరిగిందంటే, ఆయన ఇమీడియట్ గా ఏమన్నారు, వాళ్ళ కర్మ అలా ఉంది, వాళ్ళ ఫేట్ అలా ఉంది అన్నప్పుడు నేను అదే చెప్పాను. ఎవరైతే 3 పిల్లల్లో ఒక పిల్లవాడు ఉన్నాడో అతను మాకు 5 సంవత్సరాలు సీనియర్, మాకంటే 5 ఏళ్ళు పెద్దవాడు. సో మంచి జమ్, బీటెక్ గ్రాడ్యుయేట్, మంచి జమ్ ఆఫ్ క్యాండిడేట్ అనమాట. మేము అప్పుడప్పుడు మ్యాథ్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేవాడు. సో అతను, నేను అడిగినప్పుడు వాళ్ళ ఫాదర్ని అడిగాను అనమాట, మీ అబ్బాయి షార్ట్ టెంపర్డ్ ఉంటాడు, మాతో తిరుగుతాడు కదా,
షార్ట్ టెంపర్డ్ ఉంటాడు, ఎవరిని నమ్మడు, కొంచెం స్లిప్ ఆఫ్ టంగ్ ఉంది, ఇట్లా ఉంది, ఇట్లాంటి కొన్ని అంటాం కదా. సో ఆ అమ్మాయి కూడా కొంచెం అలాంటి అమ్మాయిని చూడొచ్చు కదా అంటే ఆయన దాన్ని ఇరాడికేట్ చేశారు. అది జరగదు అట్లా. నువ్వు ఇద్దరి గుణాలని సమీకరించి విశ్లేషించి వాళ్ళకు పెళ్లి చేసినా వాళ్ళ కర్మలో ఉంటే వాళ్ళు విడిపోతారు అని చెప్పాడు. అర్థమైందండి? కానీ అది నిజం కాదు. నేను ఆయన ఆర్గ్యూ చేశాను. ఇప్పుడు ఒకవేళ అది నిజమైతే నేను ఆస్ట్రాలజర్ అవ్వలేదు మేడం. వై ఐ బికేమ్ అన్ ఆస్ట్రోసైకాలజిస్ట్. సో జ్యోతిష్యంలో వీళ్ళు ఫలిత భాగాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఈ మనోవిజ్ఞాన భావాన్ని వీళ్ళు పక్కన పెట్టారు. సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రాన్ని పక్కన పెట్టారు. ఈ మనోవిజ్ఞాన శాస్త్ర భాగం ఏంటి అంటే పుట్టుకతో వచ్చేటువంటి గుణము. సింపుల్. ఆ పిల్లవాడు పలానా డేట్ లో పుట్టాడని చెప్పండి, గర్భసంచిలో నుంచి శిశు జన్మం కాకముండనే విశ్లేషణ వేసేయచ్చు అనమాట. టైం చెప్పండి చాలు, డేట్ టైం చెప్తే విశ్లేషణ రాసి ఇచ్చచ్చు అనమాట. అవే గుణగణాలతో పెరుగుతాడు పిల్లవాడు. సో అది వాళ్ళ బుద్ధిని శాసిస్తుంది. వాళ్ళ బుద్ధి ఆలోచనలు నియంత్రించుకోవాల్సింది పోయి వాళ్ళ బుద్ధి కూడా అక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోయి వాళ్ళలో ఉన్నటువంటి అగ్రెషన్ కావచ్చు, యాంగ్విష్నెస్ కావచ్చు, ఇంకేమైనా ఫ్యాక్టర్స్ కూడా కావచ్చు, డబ్బు మీద ఆశ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అనుమానం కావచ్చు. ఈ కారణాల వల్లనే కదా భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, విడిపోతున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి. నేను ఇదే విషయాన్ని నేను చాలా చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు ఆయనతోనే డిస్కస్ చేశాను. సో ఆయన ఫస్ట్ ఆర్గ్యూ చేసి ఆయన డిఫెన్స్ లో ఆయన చెప్పుకున్నాడు. ఎందుకంటే 3 పిల్లలు ఇద్దరికి అయిపోయింది కదా అప్పటికే డైవర్స్. అందులో ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. సూసైడ్ అటెంప్ట్ దాకా కూడా వెళ్ళింది. సో దాన్ని ఆయన కొన్ని రోజుల తర్వాత, అంటే సుమారు ఒక 6 నెలలు 1 year దగ్గర పడుతున్న టైంలో ఆయనకు ఒకసారి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాను కలవడానికి. వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన రికవర్ అవుతున్న టైంలో కూర్చోబెట్టి చెప్పారనమాట, నువ్వు చెప్పింది కరెక్టే, మనం మానవ ప్రయత్నం కింద మనోవిశ్లేషణ కూడా చెయ్యొచ్చు, కానీ అది ఒక సగటు మనిషి దాన్ని మార్చుకోవడం జరగదు అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిత్వం చెప్తావు, కానీ వాడు నిజంగానే మారడు అన్నాడు. నేను మన ప్రయత్నం మనం చేయాలి కదండి, వాడు మారినా మారకపోయినా అది వేరే విషయం. సో అప్పుడు నేను స్పోర్ట్స్ లో ఉన్నా కాబట్టి ఆయన నాకు పెద్దగా పట్టించుకోలేదు. కానీ కరెక్ట్ గా నేను ఈ ప్రొఫెషన్ లోకి వచ్చి ప్రాక్టీస్ చేసిన తర్వాత నేనేం చెప్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది ఆయనకు చెప్పిన తర్వాత ఆయనకు అది నచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ట్రెడిషనల్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ సంప్రదాయ జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ఆ మూలాల్ని బ్రేక్ చేయకూడదు. సో జ్యోతిష్యానికి కర్మకి లింక్ చేసి చెప్పడము, ఒకవేళ వీళ్ళ ఫలితం ఏమన్నా జరగకపోతే దానికి వాళ్ళ కర్మ అలా ఉంది, లేదా వాళ్ళ ప్రారంభం అలా ఉంది, సంచిత కర్మ అలా ఉంది అని చెప్పేవాడు. కానీ నిజంగా చూస్తే అది ఇవాళ మీరు మాట్లాడుతున్న వేణు దగ్గర నుంచి ఎవరినైనా మీరు చూడండి, జ్యోతిష్యం నేర్చుకునే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జాతకంలో మనోవిశ్లేషణ ఉంటుందని అందరికీ తెలుసు, కానీ ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు నాగ చైతన్యకి సమంతకు డైవర్స్ అవుతుందని చెప్పి పాపులర్ అయ్యాడు, వాళ్ళ గుణగణాలు ఎందుకు చెప్తలేడు? అని ఇప్పుడు కొత్తగా అమ్మాయి ధూళిపాళ్లతోనే ఎంగేజ్మెంట్ అయింది, ఆ అమ్మాయి మనస్తత్వం ఏంటి చెప్పలేదు. నాగ చైతన్య మనస్తత్వం ఎందుకు చెప్పాలి? సో ఈ విశ్లేషణ చెయ్యలేదు కాబట్టే నేను ఒక్కడనే ఈ డెసిగ్నేషన్ తో బతుకుతున్నాను. వీళ్ళందరూ చేయాల్సిన పని అదే. ఆనెస్ట్లీ అసలు మీరు ఏం చదువుకున్నారు? ఈ ఆస్ట్రో సైకాలజీ అనే సబ్జెక్ట్ ని ఒక ప్రొఫెషన్ గా ఎందుకు ఎంచుకున్నారు నాగనాథ్ గారు? నేను చెప్పా కదా మేడం, చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబ సభ్యుల్లో చాలా మంది జ్యోతిషులు ఉన్నారు. నేను చాలా అంటే మేము చిన్నగా 3వ క్లాస్ చదువుకునే రోజుల్లోనే ఇంట్లో రోజు లైన్ ఉండేది. సో వాళ్ళందరికి ఏంటి, నీకు ఈ సంవత్సరం బాగోలేదు, వచ్చే సంవత్సరం ఉగాది పండుగను చూస్తారు కదా అందరు. సో ఎందుకు పనికి మాలినోడికి కూడా వాడికి రాజయోగం ఉందని చెప్తుంటే మాకు నవ్వు వచ్చేది. ఇదేంటి ఇలా చెప్తున్నా అంటే, అది లేదా అదొక ప్రోటోకాల్, అది అలా చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, మనం ఫ్యాక్ట్స్ చెప్తే బాగోదు అని చెప్పేవాళ్ళు. సో వీళ్ళందరూ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు చెప్పడం రాదా, లేదా చెప్తే అవతలోడు బాధపడతాడా, హర్ట్ అయితే రేపు పొద్దున కమర్షియల్ గా మనం ఎదగమా, ఎన్నో యాంగిల్స్ ఆలోచిస్తాం కదా. కమర్షియల్ గా డెవలప్ కావట్లేదా, లేకపోతే అవతలోడు హర్ట్ అవుతాడా, లేకపోతే నీకు చెప్పడం రాదా. నేను ఎంత దురదృష్టం అంటే, మా కళ్ళ ముందు కొంతమందికి పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకి హిస్టీరికల్ బిహేవియర్ ఉంది మేడం, అది తెలిసి కూడా పెళ్లి చేశారు. మళ్ళీ సిద్ధాంతులే జాతకాలు చూశారు. హిస్టీరికల్ బిహేవియర్ అంటే చాలా వైలెంట్ గా ఉంటారు, భరించి సూసైడ్ అటెంప్ట్ చేసిన భార్యలను చూశాను. మరి ఇవన్నీ కూడా మనం అందులో ఫండమెంటల్ గా చెప్పొచ్చు. అలాగని ఇప్పుడు కొంతమంది పెళ్ళైన తర్వాత సెట్ అయిపోద్దిలే ఏ రోగమైనా అని నమ్మకంతో చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. మన దగ్గర అదొక సంప్రదాయం ఉంటది, వీడు ఏదో ఒకటి మారిపోతాడు, పెళ్లి తర్వాత వాడి కోసం సాంప్రదాయాలు చేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయాల ద్వారా వ్యక్తిత్వం మారుతుంది అనే ఒక ఆత్మవంచనలో ఉన్నారు కాబట్టి సాంప్రదాయాల ద్వారా ఇన్ని సమస్యలు, ఇంత వ్యాపారం జరుగుతున్నాడు. సాంప్రదాయాలతో సంపాదన లాగా అయిపోయింది అంతే తప్ప, ఈ సాంప్రదాయాలు ఏ రకంగా వీళ్ళిద్దరు వైవాహిక జీవితంలో బాగుంటారు, కలిసి ఉంటారు, కలిసి ఉండేలాగా చేయగలుగుతుందంటే మాత్రం అది శూన్యమే.
మీ మనస్తత్వాన్ని ఎవ్వరూ మార్చలేరండి, ఆ సృష్టికర్త కూడా మార్చలేడు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవు అంటారు. అంటే పోవని కాదు, మీరు సవరించుకుంటే కాదు, మీరు సవరించుకుంటేనే పోతుంది. వాట్ ఐ మీన్ టు సే, ఈవెన్ ద క్రియేటర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ అ స్పెక్టేటర్ టు సీ యువర్ మైండ్ పర్సనలీ, బట్ యు ఆర్ ద డైరెక్ట్ పర్సన్ టు సీ యువర్ మైండ్. మిమ్మల్ని సృష్టించిన భగవంతుడు కూడా మీ మనసులోకి వచ్చి అంతరంగం ఏంటో తెలుసుకోలేడు. కానీ మీరు మీ అంతరంగంలోకి వెళ్తే మీ మనసు ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ భావం ఏంటి అన్నది మీకు కనిపించినంత స్పష్టంగా ఫ్రేమ్ సృష్టికర్త కూడా కనిపించదు అని అదొక సేయింగ్. అది అందుకే అంటారు కదా, ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, అది ఎలా మార్చుకోవాలనేది కూడా అది మన చేతుల్లో. ఇప్పుడు మీకు ఫండమెంటల్స్ ఇస్తే చాలు మేడం. ఇప్పుడు మీ పిల్లవాడి గురించి మీ ఫండమెంటల్స్ కొన్ని తెలుస్తాయి మీకు, వాడిని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఎలా ట్యూన్ చేయాలన్నది మీ శ్రద్ధ. మీకు ఫండమెంటల్స్ తెలియకపోతే మీరు ఏం చేస్తారు? ఒక చిన్న తెడ్డుతోని మనం చెరువు ఎదినట్టు, సముద్రం ఎదినట్టు ఆ ఫండమెంటల్స్ అన్ని మీకు ఆస్ట్రాలజీలో ఉంటాయి. అది పక్కన పడేసి కేవలం ఫలిత జ్యోతిష్యం అంటే వీళ్ళది కూడా ఒక రకంగా తప్పులేదు. ఏంటంటే ఫలిత జ్యోతిష్యం చెప్తేనే ఎవరైనా వింటారండి. ఇప్పుడు ఉగాది పండుగ రోజు మీరు ఏదన్నా ఒక టీవీ ఛానల్లో చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, లేదా ఎలక్షన్స్ టైంలో ఎవరు గెలుస్తారు, ఇలాంటి వాటికే చర్చలకు మేము వెళ్ళాం తప్ప ఉగాది పండుగకి ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంటుంది, నరేంద్ర మోడీ గారికి ఎలా ఉంటుంది అనే ప్రోగ్రామ్ లో మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మనోవిశ్లేషణ చేసి వాళ్ళు ఇలా చేస్తే బాగుండు, వాళ్ళు అలా చేస్తే బాగుండు అంటే ఆ ప్రోగ్రామ్ కి ఎవరైనా మమ్మల్ని పిలుస్తారా? చెప్పండి, ఎవరైనా పిలుస్తారా? మీరు కూడా ఏంటంటే జనం ఏం కోరుకుంటున్నారో అదే చెప్పాలనుకుంటున్నారు కదా జ్యోతిష్యులు. పరిస్థితి అట్లా వచ్చేసేది. అవునులే, జనం కూడా రియాలిటీని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరు కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది, మనం ఆంధ్రబాబు ఆర్టికల్స్ రాసుకోవాల్సి వచ్చింది. అవును, మీరు చాలా ఆర్టికల్స్ రాశారు. ఎన్ని ఆర్టికల్స్ రాశాను ఆంధ్రబాబులో మీకు లైబ్రరీలో చూస్తే తెలుస్తుంది. కారణం ఏంటి, మనం అంత చెప్పే టైం మనకి మీడియా ఇవ్వదండి. మీడియాలో మీరు 10 నిమిషాలు 15 నిమిషాలు కంటే ఎక్కువ మాట్లాడడం కుదరదు. కానీ దాని ఫండమెంటల్స్ అన్ని చెప్పి కన్విన్స్ చేసే లోపల ఎదురుదాడికి దిగే వ్యక్తులే మన చుట్టుపక్కల ఉంటారు. ఇక మనం వాడి కారణాలు చెప్పకపోతే నెక్స్ట్ డే ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటి మధ్యలో మనము ఆ ఫండమెంటల్స్ ని వెలుగులోకి తేవాలంటే మన సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చేయాలి. ఇప్పుడు వేణుస్వామి పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది, రేపు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే దాకా పరిస్థితి వెళ్ళింది అనుకో, అది స్వయంకృతమేనంటారా? మీరు ఒక జ్యోతిష్యుడు కావాలి అంటే మీకు కొన్ని లక్షణాలు ఉంటాయి, ఒక 2-3 లక్షణాలు నిర్దిష్టంగా చెప్తారు. ఈవెన్ పరాశరుడు కాలం నుంచి మన కేపీ కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి అందరు చెప్పాడు. ముఖ్యంగా సంపూర్ణ శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, ఇంగిత జ్ఞానం ఉండాలి, కామన్ సెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ తో పాటు వాక్ శుద్ధి ఉండాలని చెప్తారు. వాక్కు ఎప్పుడు శుద్ధి అవుతుంది తెలుసా అంటే, మీ ఆహారాన్ని బట్టి, మీ వ్యవహారాన్ని బట్టి మీ వాక్కు శుద్ధి అవుతుంది. మీరు తప్పకుండా శాకాహారులై ఉండాలి. అవునా అండి? కంపల్సరీ. అందుకే కదా బ్రాహ్మణ్స్ మాత్రమే జ్యోతిష్యాలు చెప్పగలరు. అట్లా లేదు, శాకాహారి ఎవరైనా గానీ గానీ చేయొచ్చు. ఎందుకంటే ఇంట్యూషన్ అన్నది ప్రతి మనిషికి ఉంటదండి, అది కులంతో సంబంధం ఉండదు. మనిషి పుట్టుకతోనే మనిషికి మెదడుకి సృష్టి ఇచ్చినటువంటి వరం. ఐన్స్టైన్ కూడా చెప్తాడు, సృష్టి నుంచి మనకి వచ్చింది ఇంట్యూషన్. కానీ మనం ఇంట్యూషన్ ని పక్కన పడేసి ఒక రేషనల్ మైండ్ అనమాట, ఈ రోజు లాభం ఏంటి, ఈ సంవత్సరం లాభం ఏంటి, ఇది రేషనల్ బెనిఫిట్ అనమాట. రేషనల్ మైండెడ్ తోని మనం బతుకుతున్నాము, చాలా దురదృష్టం అని చెప్పాడు ఐన్స్టైన్ చెప్పిన విషయం ఇది. సో మనకి ప్రతి మనిషికి ఇంట్యూషన్ ఉన్నప్పుడు మీరు ఒక్కసారి చక్రం వేసిన తర్వాత మీరు చూడంగానే మీ ఇంట్యూషన్ పనిచేస్తుంది మేడం. మీరు జ్యోతిష శాస్త్రం సంపూర్ణంగా నేర్చుకున్నాక మీరు చూడంగానే అక్కడ గ్రహస్థితి, ఆ ప్రశ్న భావం, అతను దేని గురించి అడిగాడు, ఉద్యోగమా, వ్యాపారమా, చదువు గురించి అడిగాడా, భార్యాభర్తల కలహాల గురించి అడిగాడా, మీరు చక్రం చూడంగానే మీ ఇంట్యూషన్ పనిచేస్తుంది. మీ ఇంట్యూషన్ పని చేయడం అంటే ఏంటంటే మీ ఏకాగ్రత, శ్రద్ధ అప్పటిదప్పుడు ఉండదు కదా. మీరు మీ యొక్క ఆహార వ్యవహార శుద్ధి, అర్థమైందండి, మీరు చేసేటువంటి సాధన, నియమము, మీరు ఎవరో గురువు దగ్గర నేర్చుకుంటే ఆ గురువు పట్ల మీకు ఉన్నటువంటి విజ్ఞత, ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవన్నీ ఒక సమిష్టిగా పని చేసినప్పుడు మాత్రమే మీకు ఇంట్యూషన్ పనిచేస్తుంది. నేను చికెన్ తింటా, మటన్ తింటా, పంది మాంసం తింటాను, అన్ని చేస్తాను అంటే మీ ఇంట్యూషన్ కూడా అట్లే ఉంటది. ఆస్ట్రాలజర్స్ ఎవరి జాతకం వాళ్ళు చూసుకోగలరా? ఒక వరల్డ్ మోస్ట్ రికగ్నైజ్డ్ ఆస్ట్రాలజర్, ఫారినర్స్ పిలిచి సన్మానం చేసిన అతన్ని, వాళ్ళ 3 పిల్లలు 2 పిల్లల జీవితాలు అలా ఆయన కూడా తెలిసే ఉండొచ్చు అంటున్నాను మేడం. ఆయన మృత్యు కూడా ప్రకృతిబద్ధంగా జరగలేదు. 2 పిల్లల డైవర్స్ మనోభావం బాగా మనస్తాపం చెంది ఆయన దిగులతో చనిపోయారు. ఆయన ఆఖరి రోజుల్లో మేము చూసాం కదా. అదే తెలిసిపోతుందా ఎవరిది వాళ్ళకి ముందే? అంటే తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలి. వాళ్ళకి తెలియలేదు అంటే ఇంకా వాళ్ళు కేవలం జనాలకు చెప్పుకొని ఇంట్లో ఫోటోలు పెట్టుకొని
ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి, మీరు చూడండి. అవును, నిజమే. ఎవరైనా జ్యోతిష్యులు ఇళ్ళకి వెళ్ళగానే ముందుగా వాళ్ళు ఏ విఐపీలని కలిశారు, ఎవరికి జాతకాలు చెప్పారు అనేవి కొన్ని ఫొటోస్ ఉంటాయి. అంటే అది ఒక రికగ్నిషన్ గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనుకుంటా. నేను ఎంఏ ఆస్ట్రాలజీ చేసినప్పుడు మాకు వైవా ఉంటుంది మేడం. వైవా అటెండ్ అవ్వాలి. సో మీకు వైవాలో దిట్టలు ఉంటారు, అంత పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీలో ఒక 5 కూర్చుంటారు, వాయిస్తారు లోపల. సో అప్పుడు 83 మెంబర్స్ బ్యాచ్ అనమాట. ఆ బ్యాచ్ లో 83 మెంబర్స్ లో అటు వైవా అయిపోయిన తర్వాత అందులో ఎవరు టీవీలో రారు, మాలాగా టీవీలో రారు. అందరూ అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ ఏ ప్లానెటరీ పొజిషన్ వల్ల ఒక మనిషిని మనం ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు అని చెప్తావు అని అడిగారు. అప్పుడు నేను చెప్పిన విశేషం ఇదే, జాతకం చూసిన తర్వాత నీ ఇంట్యూషన్ నిన్ను గైడ్ చేసినంత గొప్పగా ఏ గురువు గైడ్ చేయలేడు. ఈ యోగం ఉంది వీడు గ్యారంటీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, ఈ యోగం ఉంది వీడు గ్యారంటీ సీఎం అవుతాడు, అది అంటే చిరకాలం అంటే 30 ఏళ్ళు ఉంటాడు అని ఎక్కడా ఉండదు. కాబట్టి మీరు ఎవరైనా అలా చెప్పారనుకోండి, ఈ యోగం వల్ల ఏంటంటే అది నమ్మకండి, మీరు సొంత బుర్ర పెట్టి ఆలోచించండి. చూడండి 83 మంది డిగ్రీ తీసుకునే లోపలే వాళ్ళందరికీ ఏముంది, తొందరగా చక్రం వేసేసి భవిష్యత్తు చెప్పారని. జ్యోతిష్యం అనగా ఏం ఫిక్స్ అయ్యారు వాళ్ళు, ఫ్యూచర్. కానీ నిజంగా ఫండమెంటల్స్ అలా ఉన్నాయా? ఫండమెంటల్స్ అలా లేవు. మీరు జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత అందులో మీకు చెప్పా చూడండి, ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రధానంగా మీరు ఫీల్ అయ్యేది ఏంటంటే ఫ్యూచర్, ఫోర్టెల్, ఫ్యూచర్ చెప్పాలి. రెండోది ఏంటి, ఒక 4 ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయినాయి, ఒక ఎమ్మెల్యేనో ఎవరో ఒకటి పక్కన ఉంటాడు, ఫోటో తీసుకోవాలి, ఫోటో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవాలి. ఏంటంటే నేను పలానా వాడికి జాతకం చెప్పాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం, ఇప్పుడు నన్ను ప్రధానమంత్రి మోడీ గారు సన్మానం చేశారనుకోండి, అది ఏ రకంగా నేను ప్రివిలేజ్ గా తీసుకోవాలి చెప్పండి. ఇప్పుడు మోడీ గారికి జ్యోతిష్యం రాదు, చంద్రబాబు నాయుడు గారికి జ్యోతిష్యం రాదు, వాళ్ళకి జ్యోతిష్యం మీద గౌరవం ఉండొచ్చు, జ్యోతిష్యం అంటే గౌరవం ఉండొచ్చు వ్యక్తిగతంగా. కాబట్టి అరే పలానా వ్యక్తి ఎవరో జ్యోతిష్యం బాగా చెప్తున్నాడు, ఒక శాల్వానో సన్మానం చేస్తారు. కానీ నిజంగా చెప్పండి, మిమ్మల్ని మీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గౌరవిస్తే అది అంతకంటే గొప్పది. ఎందుకంటే మీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కి జ్యోతిష్యం వచ్చు, ఆయన పిహెచ్డి చేసాడు, కాలేజీలో లెక్చరర్, అతను క్వశ్చన్ అడగగలడు, నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావని, తప్పు క్యాలిక్యులేషన్ వేసావని చెప్పగలడు. ఈ వీళ్ళు మీకు సన్మానం చేస్తే గొప్పనా, లేకపోతే ఒక పొలిటీషియన్ వచ్చి మీకు చేస్తే గొప్పనా చెప్పండి. కరెక్ట్. ఈ ఆత్మవంచంలోనే మీకు 90% మంది జ్యోతిష్యులు మీకు ఇంటికి వెళ్తే కనిపిస్తారు. అందరి ఇండ్లలో ఫోటోలు, వాళ్ళ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో డీపీల దగ్గర నుంచి మీరు అన్ని చూడండి. అక్కడ మీకు తెలిసిపోతుంది ఏంటంటే ఈ వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు, సోషల్ మీడియా ద్వారా లేదా పబ్లిక్ ద్వారా ఈ వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు. సో ఐడెంటిటీలోకి మీరు ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మీరు జ్యోతిషం చూసినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది, సెలబ్రిటీ అయితే ఒక రకం చూస్తారు, ఒక కామన్ మ్యాన్ వచ్చాడు, మన కెమెరామ్యాన్ వచ్చాడు, వచ్చినప్పుడు ఇతనితో ఫోటో దిగి ఏం చేసుకోవాలి. మీరు చూడండి మేడం, నా ఫోటో ఒక పొలిటీషియన్ ఇంట్లో ఉండాలి, పొలిటీషియన్ ఫోటో మా ఇంట్లో ఉండడం ఏంటి? అవును, అంటే మీలాంటి వాళ్ళైతే అలా ఆలోచిస్తారు, అట్లా ఆలోచిస్తాను. ఫేస్బుక్ లో ఎవరి ఫోటోలు ఉండవు. నేను ఎంతో మందితో డిబేట్ చేసి ఉంటాను మీడియాలో లాస్ట్ 15 years లో. ఇవాళ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. మీ జాతకం మీరు చూసుకుని ఉంటారుగా ఖచ్చితంగా. ఫస్ట్ నా జాతకం చూసుకునే నేను ఈ ప్రొఫెషన్ లో నా డెసిగ్నేషన్ మార్చుకున్నా. అలాగా, నేను మీ పర్సనల్ లైఫ్ అడుగుతున్నాను అనుకోవద్దు, అంటే మీ జాతకం చూసుకున్న తర్వాతే మీరు పెళ్లి చేసుకోవద్దు, ఇలా బ్యాచులర్ గా మిగిలిపోదాం అనుకున్నారా? పెళ్లి చేసుకోవద్దు అన్నది 5th క్లాస్ లోనే డిసైడ్ అయింది. అంటే అంత చిన్న వయసులోనే పెళ్లి పట్ల. సరే, పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి నేను జస్ట్ ఇప్పుడు జనం ఎక్కువగా ఫాలో అవుతున్నా ఒక టాపిక్ వెళ్ళిపోతాను. లావణ్య రాస్తారు ఇష్యూ మొన్న మీరు హ్యాండిల్ చేశారు, ఈవెన్ లావణ్య మీకు లైవ్ లో కాల్ చేసింది, తర్వాత కూడా మీకు పర్సనల్ గా కాల్ చేసిందా లావణ్య? నాకు చేయలేదు, నా నంబర్ ఆమె దగ్గర లేదు కాబట్టి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఫైన్ ఫైన్, అలా అడుగుతూ ఉంటారు కదా, ఎవరికైనా ఉంటుంది ఆ క్యూరియాసిటీ. అయితే ఇప్పుడు వాళ్ళతో పాటు ఈ మధ్య కాలంలో ఇల్లిసిట్ అఫైర్స్ కి సంబంధించిన విషయాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మధ్య ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే అయితే ఇలాగా వాళ్ళ పార్టీ ఆవిడతోటి అఫైర్ అని చెప్పేసి ఆయన ఉన్న పార్టీ పదవి అన్ని పోగొట్టుకునే దాకా వచ్చిందనమాట. అదొకటైతే, ఇంకొకటి మన ఏపీలో ఇంకా ఇష్యూ జరుగుతుంది, దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి. అసలు జనమంతా ఏమంటున్నా గానీ ఎవరి జీవితాలు వాళ్ళవి, మేము ఇలాగే ఉంటాము అన్నట్టుగా, చివరికి ఇల్లు కూడా నేను రాయించుకున్నాను, ఆయనకి అప్పిచ్చాను అని కూడా ఆవిడ మాట్లాడుతుంది. ఇలాంటి వాటిని మనం ఎలా చూడాలి అంటే, ఆస్ట్రో సైకాలజీ, మీరు మెయిన్ సైకాలజీని స్టడీ చేస్తారు కాబట్టి, ఒకప్పుడు ఎవరితోనైనా ఒక అఫైర్ ఉంది, వాళ్ళిద్దరికి లింక్ ఉంది అంటే చాలా భయపడేవాళ్ళు సొసైటీకి. కానీ ఇప్పుడు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి అందరి ముందు ఒప్పేసుకునే పరిస్థితి ఎలా వచ్చిందంటారు? ఇప్పుడు మీరు ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు, భార్య కాకపోయినా గానీ ఆస్తి రాయించేసుకుందని చెప్తారు. అందులో మీరు చూడాల్సిన 2 కోణాలు.
ఆయన డైరెక్ట్ గా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కొట్టడానికి పోలీసు వాళ్ళ ముందర వెళ్ళాడు. అవునండి. ఇంకా మీరు అందులో వైఫ్ కూతుళ్ళని. కొట్టడం పక్కన పెట్టి ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు. అవును. ఆడవాళ్ళు ఏమైనా తక్కువ తినదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కౌంటర్ అటాక్. అతను వాళ్ళ మధ్యలోకి వచ్చి వైలెంట్ గా బిహేవ్ చేశాడు. తర్వాత మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా నేను జీవితంలో ఎప్పుడు హ్యాపీగా లేను, ఫస్ట్ టైం నా లైఫ్ లో హ్యాపీనెస్ అంటే ఏంటో నాకు తెలిసింది, ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంది అని చెప్పాడు. ఇప్పుడు 2 పిల్లలు పుట్టిన తర్వాత 2 పిల్లలు కూడా పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఆమెకి పెళ్లి అయిపోయింది, ఇంకొక ఆమెకి పెళ్లి. సో అతను చెప్పిన దాంట్లో ఒక కోణం అయితే, ఆమె కూడా ఏం చెప్పింది, అతను నాకు దైవాంశ సంబుద్ధుడు అని చెప్పింది, దేవుడు లాంటి వాడు అని చెప్పింది. అవునా కదా, దేవుడు లాంటి వాడు అని చెప్పింది. సో ఒక దేవుడు ఏం కోరుకున్నాడు ఆమె నుంచి, ఆమె ఇచ్చింది. ఒక భక్తురాలు దేవుడి నుంచి ఏం కోరుకుంటుందో ఆయన ఇచ్చాడు. ఓకే, భగవంతుడికి భక్తుడికి కావాల్సినటువంటి ఆ మధ్యలో ఇల్లు మెటీరియలైజ్ అయింది, వర్కౌట్ అయింది. అవునా కదా. సో ఇందులో మనము సామాజిక కోణాన్ని కూడా చూసుకోవాలి. అంటే సొసైటీలో ఎంతమంది ఇట్లా సర్ప్రైజ్డ్ గా, అంటే హస్బెండ్ కి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసినా సర్ప్రైజ్డ్ గా ఉండేవాళ్ళు, వైఫ్ కి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసినా సర్ప్రైజ్డ్ గా ఉన్నారు అనే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఇంకా అది కమ్యూనిటీకి భయపడి, తల్లిదండ్రులకు భయపడి, లేదా వాళ్ళు విడాకులు అయిపోతే మనం రేపు పొద్దున పిల్లలు కష్టం అవుతుందని, ఇలాంటి సమాజం ఇంకా ఉంది. ఇప్పుడు ఈ బహిరంగంగా సమాజంలోకి వచ్చి నాకు నా సివిల్ లాస్, నా సోషల్ లాస్, నా పర్సనల్ లాస్, నా ఫిజికల్ లాస్ ఇవన్నీ ఫైట్ చేసే సమాజం కూడా ఈక్వల్ గా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మెయిన్ ఏంటంటే మనకి ఆర్థిక పరమైన విషయాల్లో అవగాహన చాలా పెరిగింది. ఒకప్పుడు ఏంటి, మీరు ఏం చేసినా వైఫ్ హస్బెండ్ మీద డిపెండ్ అయ్యే సమాజమే ఉండేది ఎక్కువగా. ఇప్పుడు ఏమైపోయింది, మీకు ఆర్థిక స్తోమత పురుషులకు ఎంత ఉందో అంత సమర్థవంతమైన ఆర్థిక స్తోమతను పెంచుకునేటువంటి అవకాశాలు స్త్రీలకు కూడా ఉన్నాయి. అవునండి. సో అలాంటప్పుడు ఇక్కడ మధ్యలో ఏంటి, ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఆర్థిక స్వేచ్ఛ ఉంది, ఆర్థికంగా ఇద్దరు బలంగా ఉన్నారు అన్నప్పుడు మిగతా విషయాల్లో ఏమొస్తాయి, అక్కడ ఫైనాన్షియల్లీ బోత్ ఆర్ వెల్ సెటిల్డ్. ఎప్పుడైతే ఆర్థికంగా మనం బలంగా ఉంటామో మన లోపల ఉన్నటువంటి ఆలోచనలు వాటికి పరిధి లేకుండా బయటకు వస్తాయి మేడం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రిక్షా వాడు ఇవాళ ఎందుకు అణిగిమణిగి ఉంటాడు, ఒక ఆటో వాడు ఎందుకు అణిగిమణిగి ఉంటాడు, ఎందుకు అణిగిమణిగి ఉంటారంటే వాళ్ళకి నిజంగా ఆర్థికంగా బలంగా ఉండి వాళ్ళకంటూ ఒక సొంత సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఒక ఇల్లు ఉంది, వాళ్ళకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకోండి, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మాట్లాడే మాట మారిపోతుంది. అట్లాంటిది వీళ్ళు ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఏ కారణాల వల్ల వీళ్ళు ఇన్ని రోజు అణిచిపోయబడ్డారు అంటే, ఒకటి కమ్యూనిటీ వలన, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల వలన, ఒక వ్యవస్థ. ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నాడు ఆయన, అవునా, ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని విమర్శలు చేశాడు. స్పెషల్ గా ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఎలా మేనేజ్ చేశారో నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నాక. ఒకవేళ మీరు చెప్పండి మేడం, అది జర్నలిస్ట్ గా, ఒకవేళ మొన్న అదే గవర్నమెంట్ ఉంటుంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవాడా? లేదు, ఖచ్చితంగా అసలు వ్యవహారం బయటకు వచ్చేది. సో చూడండి, ఎందుకంటే అవకాశవాదమే కనిపిస్తుంది. అంటే పరిస్థితుల్ని బట్టి మనం సమాజానికి మనం చెప్పాలనుకుంటున్న మనో విశ్లేషణని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడుతుంటాం. అది కరెక్ట్ కాదు కదా. సో ఆడవాళ్ళు కూడా అంత ఓపెన్ గా ఉన్నారు మేడం. ఇవాళ మీరు రోజు ట్రీల్స్ గానీ, మీరు ఏమన్నా మీరు యూట్యూబ్ లో చూస్తే ఆడవాళ్ళు లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఏమేమి చేయట్లేదు మీరు చూడండి. కరెక్టేనండి. అది అందులో ఏంటంటే కేవలం డబ్బే. మళ్ళీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు పడుపు వృత్తికి గానీ వ్యభిచారం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అందులో. ఐడెంటిటీ క్రైసిస్ కూడా. ఇన్ని రోజులు 4 గోడలకే పరిమితం అయిపోయి వాళ్ళ టాలెంట్ ని ఎవరు గుర్తించక, సుష్మా భూపతి అనే ఆమె రీల్స్ చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తదండి. ఎందుకంటే ఆమె సూపర్ డాన్సర్, ఒక ప్రైవేట్ టీచర్ అన్నమాట. ఇన్ని రోజులు ఆమె ఏదో నర్సరీ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి టీచర్ గా పాఠాలు చెప్పుకుంటూ ఉండేది. అలాంటి ఆమె డాన్స్ ఒక్కసారి ఇన్స్టాలోకి వచ్చిన తర్వాత ఆమె ఫేట్ మారిపోయింది అనమాట. లక్షల్లో ఆమెకి ఫాలోవర్స్, తర్వాత మిలియన్స్ లో వ్యూస్. ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి ఈ సైకాలజీ దీని ప్రకారం నేను గుర్తు చేస్తున్నాను. అసలు ఆమె వాళ్ళ కొడుకుతో కూడా కొన్ని డాన్సులు చేస్తా ఉంటారు, దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, జనం తప్పుపడుతున్నారు. మీరేమంటారు దీని మీద? చూడండి మేడం, ట్రోల్ చేసే వాళ్ళ వీడియోలు ఎక్కువ చూస్తున్నారు, అది చెప్పండి. అది కూడా కరెక్టే. అవును, ఆమె ఏమాత్రం పట్టించుకోదు ఎవరిని కూడా. మంచి వీడియో పెట్టినప్పుడు ఆ మంచి వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో చూద్దాం. సమాజానికి పనికొచ్చే ఒక అంశం మాట్లాడదాం, ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాం. ఎందుకు పనికి మాలిన స్క్రాప్ సమాజానికి గానీ, వ్యక్తి అంటే వాళ్ళ సొంత జీవితానికి కూడా వాళ్ళు ఏమి చేసుకోని వ్యక్తుల గురించి మనం చర్చ పెడదాం. చూసుకోండి మీకు వ్యూవర్షిప్ ఎవరు ఎక్కువ వస్తుందో. సో ట్రోల్ అయిన వాళ్ళకి ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎట్లా ట్రోల్ అయితే మనం ఇవాళ రికగ్నైజ్డ్ పర్సన్ అవుతాము. బయటికి వెళ్ళాక జనాలు రాళ్ళతో కొట్టారా, చెప్పుతో కొట్టారా, అది కూడా మళ్ళీ ట్రోలింగే.
నలుగురు వచ్చి కొడితే అది కూడా వీడియో తీసుకోవడం, మళ్ళీ పెట్టుకోవడం, మళ్ళీ వచ్చి మీడియాలో కూర్చోవడం. అవునా కదా? ఇప్పుడు మన మనదాకా మనం చర్చ పెట్టినటువంటి లావణ్య కూడా ఎవరికి తెలియదు. ఆమె చెప్పుతో కొట్టిన తర్వాతనే కదా ఆమె రికగ్నైజేషన్ పెరిగిపోయింది ఒక్కసారి. ఇలా ఆడవాళ్ళు విచ్చలవిడిగా రీల్స్ చేయడము, అసలు అవసరానికి మించి కూడా ఎక్స్పోజ్ చేసుకోవడం అనే దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే నేనే కాదు మేడం, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ కూడా వెస్టర్న్ సైకాలజీ కొన్నిటి మీద రీసెర్చ్ చేసింది. మొన్నటిదాకా ఫేస్బుక్ డిజార్డర్ అన్నది లేదు. ఫేస్బుక్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మీరు ఒక సెల్ఫీ తీసుకున్నారు, లేకపోతే ఎక్కడన్నా ఫోటో దిగారు, ఎన్ని సెకండ్స్ లో ఎన్ని నిమిషాల్లో మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. సో యు ఆర్ అడిక్టెడ్ ఫర్ సీయింగ్ యువర్ ఫోటోగ్రాఫ్స్, లైక్స్, వ్యూస్ ఇన్ ఫేస్బుక్, సోషల్ సో దాని మీద ఒక పర్సన్ సౌత్ ఆఫ్రికా ఇట్లా కొన్ని కంట్రీస్ లో ఆమె రీసెర్చ్ చేసి ఈ ఫేస్బుక్ డిజార్డర్ కూడా ఆమె తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ ఫేస్బుక్ లేక ముందు సైకాలజీలో ఎక్కడ ఉన్నది? సో ఇప్పుడు ఇంకొక రీసెర్చ్ కూడా ఏం జరిగిందంటే, ఆడవాళ్ళ క్రైమ్ రేట్ ఎంత పెరిగింది గడిచిన 20 ఏళ్లలో. ఆడవాళ్ళు చేస్తున్నదా, ఆడవాళ్ళ మీద జరుగుతున్నదా? ఆడవాళ్ళు స్వయంగా చేస్తున్నారు. ఆడవాళ్ళు ఒక 20 ఏళ్ళు అంటే 18-20 ఏళ్లలో గణనీయంగా పెరిగినటువంటి క్రైమ్ రేట్ ఎంత? ఆడవాళ్ళ మీద కాదు. ఒకప్పుడు ఎంత ఉంది మేడం? దాని రేట్ పర్సెంటేజ్ 7.5 ఉండే, ఇప్పుడు 56% అయింది. ఎందుకు ఇలా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అది రిలేటివ్ ఆన్సర్. అది అంటే ఈ డాన్స్లు, ఈ ఓవర్ ఫోకస్ అంటే వాళ్ళకి కంపల్సివ్నెస్ పెరిగిపోయింది. అంటే డబ్బు కూడా, డబ్బు ప్రధానంగా. అంటే ఇది రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. కంపల్సివ్నెస్, వాట్ ఈస్ కంపల్సివ్? వాట్ ఈస్ కంపల్సివ్? లావణ్య ఈస్ కంపల్సివ్ అబౌట్ రాజ్ తరుణ్. బై హుక్ ఆర్ క్రూక్ నాకు నా హస్బెండ్, ఆమె హస్బెండ్ క్లెయిమ్ చేస్తుంది, నా హస్బెండ్ నాకు కావాలి. ఈ కంపల్సివ్నెస్ వల్ల ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడ దూరం అయిపోతాడు అన్న ఊహకు కూడా నువ్వు వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నావు. ఒక ఊహ వస్తుంది ఏంటంటే, ఫలానా అమ్మాయి వల్ల నా భర్త నాకు దూరం అయిపోతాడు, సో ఇక్కడ నుంచి బాంబే వెళ్ళిపోవడం, వాళ్ళ ఇంట్లో కూర్చోవడం, అక్కడ ఒకవేళ ఇల్లీగల్ కదా, అది మనం ఒక ఇంటికి వెళ్ళడం ఇల్లీగల్ కదా, వాళ్ళ పర్మిషన్ లేకుండా. వీళ్ళకి తెలియదు అది, తెలుసు. కాన్సిక్వెన్సెస్ ఏమైతే నాకేంటి అంటే ఏంటి? కంపల్సివ్నెస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఉమెన్. వాట్ ఈస్ కంపల్సివ్నెస్? ఈజ్ హస్బెండ్ ఈజ్ యువర్ కంపల్సివ్నెస్? బాయ్ ఫ్రెండ్ కోసం భర్తల్ని చంపేసిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ తోని ఒకటే నెలలో మూడు హత్యలు జరిగితే డిబేట్కి వెళ్ళాను, ఎలక్ట్రానిక్ మీడియాలో డిబేట్కి వెళ్ళాను 2018లో 19లో. ఒక్కటే నెలలో 3. ఒక ఆమె అయితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా చంపేసి ఫేస్ అంతా మార్పింగ్ కూడా చేసింది. ఇద్దరు కలిసి చేశారు. ఆ ముగ్గురులో ఒక ఆమె 2 పిల్లల్ని కూడా చంపేసింది. ఇది పేపర్లో అంతా వచ్చింది అది. సో దాన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? కంపల్సివ్నెస్. మీకు ఎప్పుడైతే నాకు ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నాకు అవసరం, ఇది లేకపోతే నేను బతకలేను, దీనికోసం నేను ఏమన్నా చేస్తాను. అంటే ఇప్పుడు దివ్యల మాధురి, లావణ్య వీళ్ళిద్దరు కేసులో జరుగుతున్నది ఇదే, ఈ కంపల్సివ్నెస్ అనొచ్చా? అంటే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ సూపర్ ఉందండి. అర్థమైందా? ఎవరిద్దరు? పార్వతి దేవదాస్ ఉన్నంత అండర్స్టాండింగ్ ఉంది. లావణ్య రాజ్ తరుణ్ మధ్యలో అండర్స్టాండింగ్ ఉందని నేను చెప్పాను. ఎందుకంటే రాజ్ తరుణ్ ఆమెను వదిలేశాడు ఆనెస్ట్లీ. అది ఆమె తట్టుకోలేదు కాబట్టి మనం అట్లా చెప్పలేదు. మేడం ఇప్పుడు నాకు నా పాత గర్ల్ ఫ్రెండ్ బోర్ అయిపోయింది, నేను అది చెప్పలేకపోవచ్చు. నా బిహేవియర్ ద్వారా, నేను రోజు ఫోన్ చేయకపోవడం ద్వారా, మెసేజ్ చేయను, ఆన్లైన్ ఉంటాను, ఇట్లా నేను రోజు అవాయిడ్ చేస్తున్నా అంటే నా గర్ల్ ఫ్రెండ్ ఏం అర్థం అవ్వాలి? కానీ నా గర్ల్ ఫ్రెండ్ నా మీద పొసెసివ్ ఉండడం తప్పు కాదు. గర్ల్ ఫ్రెండ్ పొసెసివ్, ఆమె అబ్సెసివ్నెస్ అది. కానీ నా కంపల్షన్ మారిపోయింది, నా పర్సెప్షన్ మారిపోయింది, నా కెమెరా చేంజ్ అయిపోయింది. నా కెమెరా వేరే అమ్మాయి మీదకి వెళ్ళింది. మేబీ ఈ అమ్మాయి అవుట్డేటెడ్ అయిపోయిందో, స్కిన్ పాడైపోయిందో, లేకపోతే మేబీ షీఈ్ నాట్ ద సేమ్ గర్ల్ బిఫోర్ లైక్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ రిలేషన్. సో మేబీ ఐఎమ్ ఎంటైజ్డ్ బై బ్యూటిఫుల్ గర్ల్. మేబీ నాకే ఉండొచ్చు కదా, బ్యూటీ కాన్షియస్ నాకే ఉండొచ్చు, నా గర్ల్ ఫ్రెండ్ అవుట్ అయింది, కొత్త అమ్మాయికి వెళ్ళారు. ఇది అర్థం చేసుకోవాల్సింది ఎవరు అంటే, ఎవరికైతే సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ని బట్టి వెళ్తారు మేడం. నాకు విలువ లేని చోట నేను ఎందుకు అని ఆలోచించుకోవచ్చు. అర్థమైందా? రెండోది, అతనికి సోషల్ రైట్స్ అతనికి ఉంటాయి, అతని సివిల్ రైట్స్ ఆయనకు ఉంటాయి. కానీ నేను వెళ్ళి అతని మీద యుద్ధం చేస్తాను, సాధించుకుంటాను, గల్లా బట్టి తీసుకొస్తానంటే మళ్ళీ ఈ లాస్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవునండి, నిజమే. దువాడా కేసులో కూడా అదే, వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ తో ఉన్నారు వాళ్ళు. అర్థమైందండి?
రెండోది పెళ్ళైపోయి 2 పిల్లలతోని ఆమెకి అతనితో ఎటువంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా ఆయన చెప్పాడు. ఆమె కొట్టేదని కూడా చెప్పాడు ఒక విషయంలో, ఒక చోట మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగింది అది చెప్పాడు. సో ఒకసారి ఒక మగవాడికి అంటే మగవాళ్ళ సైకాలజీ అట్లా ఉంటది, సొంత భార్య కంటే పక్కన ప్రపంచం అంతా అందంగా కనిపిస్తుంది. మనం చాలా సెటైర్లు కామెడీ మనం చాలా చూసాం. ఈ ప్రపంచంలో తన భార్య తప్ప ప్రపంచం అంతా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అని కూడా చాలా మంది చెప్పుకొని జోకులు వేసుకుంటారు. నిజమేనా? సో అలాంటప్పుడు ఈ మధ్య కాలంలో ఇంత ఓపెన్నెస్ వచ్చేసింది, డబ్బుతో దేన్నైనా కొనగలము, మేనేజ్ చేయగలము పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. లావణ్య జాతకం చెప్పాలంట. షూర్ షూర్. లావణ్య జాతకం చెప్పండి. లావణ్య జాతకం ఎలా ఉంది? వేణుస్వామి లావణ్య జైలుకి వెళ్తారా లేదా? మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారండి. మీరు ఎంత ఆ టాపిక్ ని మనం అవాయిడ్ చేద్దాం చెప్తారా? మేడం నా ప్రొఫెషన్ ఏంటి? ఆస్ట్రాలజీ, ఆస్ట్రో సైకాలజీ. ఆస్ట్రో సైకాలజీ. నేను వాళ్ళ జాతకమే చూడక్కర్లేదు, ఎందుకంటే పరిచయమే. అతని గురించి నేను మంచి చెప్పినంత కూడా ఎవరు చెప్పలేదు. అవును, మీరు ఇంతకు ముందు కూడా వచ్చారు డిబేట్. అతను చేసిన దానికి అతను అనుభవిస్తాడు, అతను చేసుకున్న దానికి. అతను చేసిన తప్పు వల్ల ఒకటే ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా మాట్లాడాడు, అంటే ఎదుటి వాళ్ళు బాధపడేలాగా మాట్లాడాడు. అతను చేసిన తప్పు అదొకటి. రెండోది జ్యోతిష శాస్త్రాన్ని ఎలా అయితే చెప్పకూడదు సభ్య సమాజం, నేను చెప్పా కదా నాకు వాక్శుద్ధి ఉండాలనేది. వాక్శుద్ధి ఉండాలి, సంపూర్ణ శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. మనం ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళ మనోభావాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి. ఇలాంటివి ఆయన బ్రేక్ చేసాడు. ఆయన బ్రేక్ చేయడంలో ఆయన సొంత ఇంటెలిజెన్స్ ఉంది ఆయన, టు బికమ్ పాపులర్ అండ్ ఆల్. అది ఆయన ఇవాళ ఫేస్ చేస్తాడు. సో ఇవాళ అతని జాతకం చూసి చెప్పక్కర్లేదండి. వాళ్ళు ఏవైతే ఎలిగేషన్స్ వేశారు, మూర్తి లాంటి వ్యక్తి చాలా, నాకు కూడా మూర్తి గారు కూడా తెలుసు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు ఆయన. ఆయన డబ్బుకు అమ్ముడు పోతాడు, లొంగుతాడు. అంటే నేను గతంలో కూడా మీకు చెప్పే ఒక ఎగ్జాంపుల్ లైవ్ లో. సో అట్లాంటి వాటికి ఆయన 2-3 సార్లు నేను చూశాను, అది ప్రూవన్ ఫ్యాక్ట్ కాదు. సో ఈ యొక్క చిన్న లాజిక్ ఇప్పుడు నేను నా ప్రొఫెషన్ లో కూడా ఏంటంటే కేవలం నేను జాతకం చూసి వీళ్ళకి అష్టమ భావం బాగోలేదు, తృతీయ భావం బాగోలేదు, షష్టమం బాగోలేదు కాబట్టి వీళ్ళు జైలు పాలవుతారు అని చెప్పే టైప్ కాదు నేను. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నేను ఆ వ్యక్తి యొక్క మనోవిశ్లేషణ తీసుకుంటాను. సో అతని యొక్క ఏదైతే ఆచరణ విధానం ఉందో అది ఎప్పటికైనా ఆయనకు ప్రాబ్లం అవుతుంది అని మేము ఎప్పుడో డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా నేను అతనికి చెప్పాను. సో ఆయన ఎట్లా డిఫెన్స్ చేసుకున్నాడంటే నాకు వాక్శుద్ధి ఉంది, నేను చెప్తే జరుగుతుంది నాకు అని చెప్పాడు. దెన్ ఇట్ ఈస్ అప్ టు హిస్ చాయిస్. అవునా కదా, అది ఆయన ఇష్టం. సో అతను జైలుకి వెళ్తాడా లేదా అన్నది మన లోపల అతను జైలుకి వెళ్తే ఆనందించే దృక్పథాన్ని జ్యోతిష్యుడు తీసుకోబడు మేడం. గాట్ మై పాయింట్. వేణుస్వామి అనే వ్యక్తి జైలుకి వెళ్తే నేను పొందాల్సిన ఆనందం ఏంటి చెప్పండి ఫస్ట్. మీరు చెప్పండి నాకున్న ఆనందం ఏంటి? మీరేనండి ఇప్పుడు శాస్త్రపరంగా అతనికి ఎటువంటి దశ నడుస్తుంది, అతను అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అంటే ప్రతికూలంగా ఉందన్నది ఇది మొత్తం ఏ రోజైతే అసలు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయిన దౌర్భాగ్యం. వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవడం వాళ్ళు ఏమంటే ఎంగేజ్మెంట్ చేసుకున్నారో వ్యాపారంలోకి దిగాడు పాపం, ఆ వ్యాపారం ఆయనకి రివర్స్ అయిపోయింది. సో ఎనీ టైమ్ దర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ హీ హాస్ టు ఫేస్ లీగల్ కాన్సిక్వెన్సెస్. లీగల్ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయడం వేరు, జైలుకి వెళ్ళి చెప్పకూడదు ఉండడం వేరు. అర్థమైందండి? లీగల్ కాన్సిక్వెన్సెస్ ఆయన ఏంటి, సంఖ్యాశాస్త్రవేత్తలు, నేను పేరు చెప్తే బాగోదు, జ్యోతిష శాస్త్రవేత్తలు మొన్న 2024లో ఇరగదీసేస్తారు, వాళ్ళు ఇరగదీస్తారు, వీళ్ళు ఇరగదీస్తారు, పొడలు కొట్టి ఛాలెంజ్ చేసి సంఖ్యలు బోర్డు మీద వేసి చెప్పిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు వాళ్ళు గతంలో వాళ్ళు లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు. ఎందుకంటే మేము ఒక 17 ఏళ్ల నుంచి మీడియాకి వస్తున్నాం కాబట్టి తెలుసు. కానీ వాళ్ళు జైలుకి వెళ్ళినంత మాత్రం మేము ఇంట్లో స్వీట్ తింటామని ఎలా అనుకుంటారు వాళ్ళు? సేమ్ ప్రొఫెషన్ లో ఉండొచ్చు కానీ వాళ్ళ ఎథిక్స్ వాళ్ళవి, నా ఎథిక్స్ నాది. అర్థమైందండి? లావణ్య జైలుకి వెళ్తుందా? లావణ్య ఎందుకు వెళ్తుందండి జైలుకి? ఎందుకు వెళ్తుంది? లావణ్య ఎంత తెలివిగలదో సోషల్ మీడియాలో మనం మొన్న లైవ్ లో చూసాం, అందరూ ఆమెను వ్యతిరేకించారు. కానీ ఒక్కటి చెప్పండి మేడం, ఒక భార్యాభర్త లేదా ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన విషయాలు ప్రపంచానికి ఎంత తెలుస్తాయి చెప్పండి. ఇవాళ ఆమె రియాక్షన్ లో కూడా ఏదో లాజిక్ ఉంది, ఆమె అలా వైలెంట్ గా తయారవడంలో కూడా లాజిక్ ఉంది. ఆమె ఏమని చెప్పింది, ఇనీషియల్ స్టేజెస్ లో వాళ్ళిద్దరు రిలేషన్ ఉన్నప్పుడు నేను చూసుకుంటాను, నువ్వు జాబ్ నీకెందుకు, జాబ్ అవసరం లేదు, మీరే నాకు ఫోన్ ఇచ్చారు, నేను అడిగాను ఏంటి రాజ్ చరణ్ పోసెసివ్ ఇన్సెక్యూర్డా కాదా అన్న. ఆమె ఏం చెప్పింది, ఈజ్ పోసెసివ్ అని చెప్పింది. ఎవరు పోసెసివ్ ఉంటారు? ఎవరికైతే ఇన్సెక్యూరిటీ ఉంటుందో మేడం, మీ హస్బెండ్ కి మీరంటే పోసెసివ్నెస్ ఉంటుంది మేడం.
ఉంటుందా లేదా? ఉంటుంది. ఆ పొసెసివ్నెస్ ఇన్సెక్యూరిటీ వల్ల నువ్వు కెరియర్ అవసరం లేదు, నువ్వు హౌస్ వైఫ్ లాగా ఉండు అని గైడ్ చేసింది ఆయన అని ఆమెనే చెప్పింది. సో మరి దానికి ఆయన సమాధానం చెప్పాలి కదా. అంటే తను చెప్తున్నది ఎంతవరకు నిజమో అది మనకు తెలియదు కదా. కాదు మేడం, ఇప్పుడు మనం తీసుకున్న కోణం ఏంటంటే వాళ్ళిద్దరు పరిచయమైన 11 ఏళ్ళ వెనక్కి వెళ్ళండి. 11 ఏళ్ళు పరిచయమైన ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ 2-3 years మాత్రమే తీసుకుందాం. 2-3 years లోనే చాలా బాగుంటారు, అల్లం బెల్లం లాగా ఉంటారు. ఈ అల్లం బెల్లం టైంలో 100 మాట్లాడుకుంటారు, అసలు నువ్వు లేక నేను లేనని మాట్లాడుకుంటారు. ఆ టైంలో ఆమె చెప్పిన విషయం అదే. ఆ టైంలో అసలు నేను నా కెరియర్ మీద ఎందుకు ఫోకస్ చేయలేదని అడిగాను. రాజ్ తరుణ్ కెరియర్ ఫోకస్ చేశాడు, ఒక 3-4 హిట్స్ వచ్చినాయి, తనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేసింది, ఒక బి గ్రేడ్ హీరోస్ లో ఉన్నాడు. నువ్వు ఎందుకు ఫోకస్ చేయలేదమ్మా, నువ్వు కూడా సినిమా ఎంటర్టైన్మెంట్ నుంచే వచ్చానని చెప్తున్నావు కదా, నువ్వు ఎందుకు చేయలేదని అడిగాను. చేస్తే అప్పుడు ఆమె చెప్పిన ఆన్సర్ ఇది, ఏమని, అతను నువ్వు హౌస్ వైఫ్ లాగా ఉండవు, నేను హౌస్ వైఫ్ లాగానే ఫిక్స్ అయిపోయాను, నేను ఈ రోజు కూడా హౌస్ వైఫ్ మైండ్ సెట్ లోనే ఉన్నాను, నాకు ఈ సోషల్ ఐడెంటిటీ అవన్నీ ఇష్టం లేదని చెప్పింది. సో హౌస్ వైఫ్ లాగా మీరు ఉన్నారు అంటే అర్థం ఏంటి, మీ హస్బెండ్ మీకు సంపాదన కూడా సంపాదించి పెట్టాలని అర్థం. అవును, ఆయన ఉండగా ఆయన సంపాదిస్తుంటే మళ్ళీ నేను ఎందుకులే అని. మీ హస్బెండ్ 100 కోట్లు ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు, మేనేజ్మెంట్ సైడ్ వెళ్తారు, ఇట్లా ఎంప్లాయ్మెంట్ సైడ్ ఎందుకు వస్తారు మీరు? కరెక్ట్. సో అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి మేడం. ఇవాళ వాళ్ళిద్దరు మార్కెట్ లోకి ఏం చెప్పారు, వచ్చి ఎవరెవరి మీద ఏమేమి సాక్ష్యాలు వెల్లడించారంటే నేను ఎందుకు మేడం అక్కడ ఒక అడ్వకేట్ నా ప్లేస్ లో కూర్చొని మాట్లాడచ్చు, వెనక ఏమి జరిగి ఉంటది, మానసిక యుద్ధం ఏం జరిగి ఉందన్నది నేను విశ్లేషించలేనప్పుడు నేను ఈ వృత్తికే దండగా, ఐఎమ్ అన్ఫిట్ టు బి కాల్డ్ యాజ్ ఏ ఆస్ట్రోసైకాలజిస్ట్. సో మనం మొట్టమొదటి రోజు విశ్లేషించినప్పుడు కూడా ఏమనుకున్నాం మేము, మనం గుర్తుందా, ఫస్ట్ 1 month బ్యాక్ కూడా మనం డిస్కస్ చేసినప్పుడు వాళ్ళిద్దరు మనో విశ్లేషణ చేశాం. సో ఇవాళ అమ్మాయి జైలుకి ఎందుకు వెళ్తుంది మేడం, ఒక మాట చెప్పండి. ఆమెకు 100 ఛానల్స్ ఉన్నాయి, ఆమె ఆల్రెడీ 45 days ఒక డ్రగ్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్తే రేపు పొద్దున పేపర్ లో హెడ్లైన్ వస్తుంది, నెక్స్ట్ డే ఎవడు పట్టించుకోడు. అంతే. సో కొంతమందికి ఏముంటది అంటే, అమ్మ నాకు ఇష్టమైన హీరోకి ఇట్లా చేసింది. మొన్న కాలర్స్ కూడా చూశారు కదా, వారణాసికి వెళ్ళాడు, వారణాసి నుంచి అక్కడ ఫోన్ చేసి ఎన్ని బూతులు. సో పాయింట్ ఏంటంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ ని వీళ్ళు ఫేస్ చేసి ఓడిపోతారా గెలుస్తారా. సో దేర్ మస్ట్ బి సమ్ అమికబుల్ సొల్యూషన్. అంటే రాజ్ తరుణ్ విషయంలో, లావణ్య విషయంలో ఏదైనా అండర్స్టాండింగ్ సెటిల్మెంట్ జరుగుతుంది, అది తీవ్రమైన స్థాయికి వెళ్ళకపోవచ్చు అనేది నా అంచనా. ఎందుకంటే ఆమెకు అంతా తెలివి ఉంది, అంత ఫైటింగ్ స్పిరిట్ ఉంది, అడాప్టబిలిటీ ఉంది, ఎప్పటికైనా దేన్నైనా ఆమె మ్యాలింగరింగ్ అంటారు అనమాట. మ్యాలింగరింగ్ అంటే మీ అబ్బాయికి స్కూల్ డుమా కొట్టాలని ఉంది, వాడు ఏం చేస్తాడు, అమ్మ కడుపు నొప్పి అంటాడు, మీరు ప్రూవ్ చేయగలరా కడుపు నొప్పిని? కానీ అతను ఫేస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, అయ్యో వీడు నిజం చెప్తున్నాడని స్కూల్ డుమా కొట్టమంటారు. వాడికి ఆల్రెడీ ఏంటంటే వాడు హోంవర్క్ చేయలేదు, స్కూల్కి వెళ్తే టీచర్ తంతది. ఇంతకీ మొన్న మీరు లైవ్ లో ఉన్నప్పుడు లావణ్య వస్తానని అష్యూరెన్స్ ఇచ్చింది కదా, మనం మాట్లాడుకుందాం అది ఇదని, తీరా చూస్తే నిన్న అడ్వకేట్ ని పిలిచాం అనమాట. లైవ్ లోకి వచ్చింది కానీ ఇక్కడ మా ఆఫీస్ కి ఫిజికల్ గా రాలేదు. ఎందుకు అంటే వైరల్ ఫీవర్, హెల్త్ బాగాలేదు, దగ్గుతున్నాను అని చెప్పింది. ఇప్పుడు ఈ కడుపు నొప్పి లాగే ఉన్నట్టుంది వ్యవహారం. నేను అంటే ఇప్పుడు చూడండి మేడం, నేను ఇందాక ఏమో అని చెప్పాను, జ్యోతిష్యులకి తెలియక కాదు, ఒక సైకాలజిస్ట్ కి తెలియక కాదు. నేను ఆమె అంటే అదే రోజు లైవ్ అయిపోగానే ఈయన చెప్పారు ఖచ్చితంగా రేపు తను లైవ్ కి రాదు అని చెప్పారు కూడా ఆ రోజే. నీకు తెలుసు కదా. బట్ నేను ఒప్పుకోలేదు, అమ్మాయి ఎంత అష్యూరెన్స్ ఇచ్చింది, ఆన్ స్క్రీన్ ఖచ్చితంగా వస్తానని గ్యారంటీగా చెప్పింది కదా, ఎందుకు రాదంటారు అన్నాను నేను. నిజంగా నేను ఒప్పుకోలేదు. బట్ ఆయన సైకాలజీ, ఆయన ఆస్ట్రో సైకాలజీ కరెక్ట్ అయింది నిజానికి. ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసులో అప్డేట్ చేయాలి, ఎందుకంటే మీరు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి నేను చెప్తాను. తన దగ్గరికి నిన్న ఒక మీడియేటర్ ఎవరో వచ్చారు, అంటే రాజ్ తరుణ్ పంపించారు. ఇక ఈ విషయాన్ని ఇక్కడికి సెటిల్ చేసుకుందాం, చాలే అయిన రచ్చ, నేను నీకు ఇప్పుడు ఉంటున్న విల్లా ఇచ్చేస్తాను, 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాను అని ఒక ప్రపోజల్ ఏదో పంపించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అఫీషియల్ గానంటే ఏదో మనకి ఇన్ఫర్మేషన్ ఒక సోర్స్ ద్వారా అయితే మనకి వచ్చింది. బట్ తను కోరుకుంటున్నది ఆ డబ్బు కాదు, నాకు రాజు కావాలి అని అంటారు, కానీ అవతల వ్యక్తులకు కూడా ఉండాలి కదా ఇంట్రెస్ట్. అంటే లేదండి, నేను ఈ అమ్మాయికి ఒకవేళ మన ఫ్రెండ్ సర్కిల్లో ఉండి, మన సర్కిల్లో ఉంటే నేను చెప్తున్నాను, ఇలాంటి అమ్మాయిలు మా సర్కిల్లో కూడా చాలా మంది ఉన్నారు. అర్థమైందండి. 498B ఫాల్స్ కేసు పెట్టి అత్తగారిని మామగారిని జైల్లో ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా సర్కిల్లో, అంటే పరిచయస్తుల్లో. కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ అట్లా కాదు ఇట్లా అని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి అది పద్ధతి కాదు ఇట్లా అని మాట్లాడినప్పుడు విత్డ్రా చేసుకున్న అమ్మాయి లేరా చెప్పండి. ఈ అమ్మాయి పక్కన రేపు ఏం జరుగుతుంది,
అసలు మనిషికి అనేవాడికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలండి. నన్ను వద్దనుకున్న మనిషి దగ్గర నేను ఎందుకు బాగా చెప్తాను, ఫస్ట్ లాజిక్. ఇప్పుడు అందరు కాలర్స్ అడుగుతున్నది అదే తెలుసా ఎక్కువగా. ఇప్పుడు రాజ్ తరుణ్ ఉన్న ఫీల్డ్ లో నేను ఆమె లైవ్ లో అడగడానికి ఇబ్బంది పడ్డది ఏంటంటే, రాజ్ తరుణ్ ఎంతవరకు రొమాంటిక్, ఎంతవరకు అప్పటికి అడిగాను, యూ డూ యూ మీన్ టు సే దట్ ఈస్ అ ఫ్లర్ట్ అని అడిగాను. అంటే ఆమె దానికి అని ఏదో ఆన్సర్ చెప్పింది. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్యలో ఆ ఫిజికల్ ఇంటిమెసీ, బయాలజికల్ ఇంటిమెసీలో అబ్బాయి ఎలాంటి మైండ్ సెట్ ఉన్నాడో తెలుస్తుంది, అమ్మాయికే తెలుస్తుంది ఎక్కువగా. సో వాళ్ళు బయట ప్రపంచం ముందు వీడియో షేర్ చేసుకునేటప్పుడు, బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు, లేదా వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వీడియోని బట్టి అతను బెడ్రూమ్ లో ఏం చేస్తాడన్నది మనం అనాలిసిస్ చేయలేమండి. దే ఆర్ కంప్లీట్లీ ఏ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ వన్స్ దే స్విచ్ ఆఫ్ లైట్స్ ఇన్సైడ్ ద బెడ్రూమ్. అది మనము ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు అడగచ్చు తప్ప మనం ఇట్లా లైవ్ లో అడిగి వాళ్ళని డిగ్రేడ్ చేయకూడదు. అది నా మేనర్స్. అది లేకపోతే నేను అడిగి ఉండేవాడు అమ్మాయి. సో ఒకవేళ రాజ్ తరుణ్ కే ఈజ్ ఎ బ్యూటీ కాన్షియస్, ఆర్ ఎల్స్ ఇఫ్ హీ లైక్స్ మల్టిపుల్ పార్ట్నర్స్, ఇన్ కేస్ ఐఎమ్ నాట్ కన్క్లూడింగ్, ఇన్ కేస్ ఇఫ్ హీ లైక్స్ మల్టిపుల్ పార్ట్నర్స్, సో అలాంటప్పుడు ఒక టైం వచ్చిన తర్వాత సాచురేషన్ వస్తుంది. నేను ఆమె అడిగాను, సాచురేషన్ వచ్చేసింది, సో బోరింగ్ అని చెప్పాను అమ్మాయికి. సో వీటిని అమ్మాయి ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడు దాన్ని తీసుకోదు మేడం, అమ్మాయి తీసుకోదు. ఎంతవరకు ఏమనుకుంటుందంటే, నేను ఎందుకు బోర్ అయిపోతాను. ఆమె నాతో ఫోన్ లో చెప్పిన విషయం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకప్పుడు, ఇప్పుడు అంటే బాగోలేను కానీ ఒకప్పుడు నేను బాగున్నానండి, ఐ వాజ్ గుడ్ లుకింగ్ అని తనే స్వయంగా డిఫెన్స్ లో చెప్పు, నేను అడగలేదు. ఈ విషయం ఆమెనే చెప్పింది. సో నాకు తెలిసి వాళ్ళిద్దరు జైలుకి వెళ్తారు, లేదా ఈ అమ్మాయి జైలుకి వెళ్తుంది అనేది మాత్రం అది నా అంచనాలో తెలియదు. ఎందుకంటే ఇద్దరు బాగా తెలివిగల వాళ్ళు. అటువైపు నుంచి టీం దింపారు, ఇటువైపు నుంచి ఈమె టీం దింపింది. పైగా ఒకళ్ళ జుట్టు ఇంకొకళ్ళ చేతుల్లో ఉంది. అవన్నీ బయటకు వస్తారు రేపు ఖచ్చితంగా. ఇప్పుడు పోలీసులు, కోర్టులు ఇవన్నీ వాళ్ళ జీవితాంతం తిరగాల్సిందే ఇద్దరు అని చెప్పి. కొన్ని రోజులు అయితే లావణ్యం కూడా మర్చిపోతారు జనాలు, మర్చిపోతారు, గుర్తుపట్టరు. అవును నిజమే, ఏదో సోషల్ మీడియాలో చూసి ఇవన్నీ నిజాలు అనుకోవడం. పైగా మన ఇట్లా మొత్తానికైతే వేణుస్వామిది మనం ఇక్కడికి క్లోజ్ చేసేద్దాం. వేణుస్వామి అంటే లీగల్ గా ఇష్యూస్ ఎదుర్కోవాల్సిందే. అంటే జైలుకి వెళ్తారా లేదా అనేది కాకపోయినా రేపు బెయిల్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది కదా. బెయిల్ తెచ్చుకోవచ్చు, కోర్టులో కాలు పెట్టడమే లీగల్ ఇష్యూ, పోలీస్ స్టేషన్ లో కాలు పెట్టడం లీగల్ ఇష్యూ. రెండోది వేణుస్వామి గారు అందులో ఆయన గమనించాల్సిన విషయం ఏంటంటే, అతనికి వ్యతిరేకంగా ఉంటే కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు. అయితే మనకి వ్యతిరేకంగా ఉండి ట్రోల్ చేస్తే మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటే మనకి ఇన్సైట్స్ లేనట్టు, అంటే మనకి ఒక ఆత్మ పరిశీలన చేసుకునే అలవాటు లేనట్టు. ఎందుకు చేస్తున్నారు, అసలు శాస్త్ర మూలాల్లో ఎక్కడన్నా అలా ఉందా ఇలా చెప్పమని. నువ్వు చెప్తున్న విధానంలో నిజంగా జ్యోతిష్యులకే అభ్యంతరకరంగా తయారై నేను జ్యోతిష్యుడిని అని చెప్పుకునేటువంటి స్టేజ్ నుంచి ఒక అడుగు వెనక్కి వేసిన కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నేనంటే ఎంఏ చదువుకున్నా మేడం, పిహెచ్డి చేసిన వాళ్ళు, స్కాలర్లీ ఆస్ట్రాలజర్లు ఎంతో మంది నుంచి, అంటే 70-80 ఏళ్ల వయసులో వాళ్ళు కూడా అభ్యంతరాలు తెలిపారు వాళ్ళు చెప్పే విధానానికి. మిగతా విషయాలకు జోలికి వెళ్ళదు. ద వే యు ఆర్ అనలైజింగ్ హారోస్కోప్స్, that shows that you have not learned your subject from any guru. You have simply studied some books, and without any second opinion you have adapted the subject as a knowledge, and you started vomiting in social media. Then people will not accept it, and they definitely deny it, and they will definitely counter you. ఆ స్టేజ్ కి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుని, అరే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఇస్ రైట్ అప్రోచ్. నువ్వు అది పక్కన పెట్టేసి సమాజం నేనంటే కుళ్ళుకుంటుంది, నేనంటే ఏడుస్తుంది అంటే అది హాస్యాస్పదం. అది ఇప్పటికీ కూడా చెప్తున్నా కదా, ఇది మళ్ళా రిపీట్ కాకూడదు, ఇలాంటివి మళ్ళా లీగల్ ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే నీ యొక్క వాక్ చాతుర్యాన్ని మార్చుకోవాలి, నువ్వు చెప్పే విధానాన్ని మార్చుకోవాలి. ఇవాళ ఏదో జైలుకి వెళ్తాడు అంటే నలుగురు సంకలు ఎగరేసుకోవడం కాదు కదా, నువ్వు చెప్పే విధానం మారితే తప్ప నీకు లైఫ్ సెక్యూరిటీ లేదు. అర్థమైంది? మొత్తానికి నాగనాథ్ గారు ఏం చెప్పాలి, కో ఆస్ట్రాలజర్ అన్నమాట. ఆయన చెప్పేశారు వేణుస్వామి లైఫ్ ఎలా ఉంటుందంటే ఇక ఆయన చెప్పే విధానాన్ని మార్చుకుంటేనే ఆయన లైఫ్ భవిష్యత్తు ఇక బాగుంటుందని చెప్తున్నారు. సరే జైలుకి వెళ్ళడం అవన్నీ తర్వాత సంగతి, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఆయన ఇక కోర్టుకు వెళ్ళకైతే తప్పని పరిస్థితి అని చెప్పేసి ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారు. సైకాలజీ, ఎందుకంటే వేణుస్వామి సైకాలజీ తెలుసు, అటు జర్నలిస్ట్ మూర్తి గారి సైకాలజీ కూడా తెలుసు కాబట్టి ఆయన బాగా అనాలిసిస్ చేశారు. అనాలిసిస్ లావణ్య గురించి కూడా చేశారు. థ్యాంక్ యూ నాగనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.